చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. అందరూ ఒకసారి ఆ మాట తీసి చూడండి. ఒక్క నిమిషం. అందరూ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా చూద్దాం. మరియు భూమిలో నుంచి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. అది ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చాలన్న. ఈరోజు మనం ఈ 18వ వచనం వరకు, 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ రోజుతో, ఈ ఆరాధనతో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగించబడవు, కానీ ఆరాధనలో దాని గురించి మాట్లాడడం ముగించబడుతుంది. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఆన్లైన్ ప్రార్థనలో కానీ ఇంకేదైనా ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకొని కానీ అలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడతాను. టోటల్గా ఒకరోజు అయితే ఖచ్చితంగా ప్రకటన గ్రంథ ధ్యానం అని ఒక చిన్న సభ ఏర్పాటు చేసుకొని మన సంఘం వరకే ఒక 2-3 కూటాలు మందిరంలోనే ఏర్పాటు చేసుకొని ఒక రోజంతా ఉదయం సాయంకాలం ప్రకటన గ్రంథం గురించి మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే పార్ట్లుగా చెప్తుంటే కొన్ని విషయాలు గుర్తుంటున్నాయి, కొన్ని విషయాలు గుర్తుండట్లేదు. మీకు టూకీగా మొత్తం విశదీకరించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. రెఫరెన్స్ తెలుసుకొని రెఫరెన్స్ ద్వారా దేవుని వాక్యాన్ని గ్రహించే వాళ్ళు అల్పులైన జనం ఉంటే, రెఫరెన్స్తో సంబంధం లేకుండా మైండ్లో పెట్టుకొని వినేవాళ్ళు ఘనమైన జనం ఉన్నారు మన మందిరంలో. అందుకని వాళ్ళ గురించి నేను ఆలోచన చేసి చెప్తున్నా. ఎందుకంటే దేవుడికి ఆత్మ విలువైంది, కానీ చదువు, జ్ఞానము, బుద్ధి, అందము, ఎత్తు, బలము, కులము, అధికారము, ధనము ఇవి లెక్కలోకి రావు. దేవుడికి హృదయం విలువైంది. ఆ హృదయంలో ఎవరు దేవుడికి పెద్దపెట్టి వేస్తారో వారే దేవుని ప్రియమైన బిడ్డలు. ఆమేన్. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఇదైతే ఈరోజు అయితే చివరి మాట. మరొకసారి చెప్తున్నా, ఈ ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానించవలసిన అవసరత ఏముందయ్యా, ఎందుకయ్యా అంటే, ఒకటి, ఇది జరగబోయే ప్రవచనం. ఇలా జరుగుతుంది అని మనకు ముందుగా చెప్పాడు. ఆల్రెడీ ఏం జరుగుతుందో ముందుగా చెప్పాడు. మామూలుగా జరగబోయేదంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏం జరిగిద్దో, వస్తాడంట, చేస్తాడంట, యుద్ధం అంట, భయం అంట అని. కానీ ఆ యుద్ధం జరిగిన తర్వాత గెలిచింది ఎవరో, ఓడింది ఎవరో, దెబ్బతినింది ఎవరికో మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది మనం చదువుకొని తెలుసుకున్న తర్వాత ఇలా జరిగిద్దంటనా అనుకోకుండా, ఈ యుద్ధంలో నేను ఉండకూడదు, ఈ భయంకరమైన ప్రళయం, అసలు ఆ విపత్తుని మనిషి ఊహకు అందదు. ఆ ఇమాజినేషన్ భయంకరమైంది. అది ఆ దెబ్బ మామూలుగా ఉండదు అసలు. ఇంకా నొప్పి అంత డేంజర్ జోన్ అనమాట. ఇలాంటి స్థితిలో నేను ఉండకూడదు అంటే నేనేం చేయాలి ప్రభువా అని దేవునితో ఒక సమాధానకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకొని దేవునితో ఒప్పందం చేసుకోవాలి. మారు మనసు పొంది, దేవా నేను ఎలాగైనా ఆ భయంకరమైన రోజులు భూమి మీదకి వచ్చే ముందు నీ రాకడలో ఎత్తబడతామని వాక్యంలో ఉంది కదా. ఆ మొదటి పునరుద్ధానంలోనే పెండ్లి కుమార్తె సంఘంగానే నేను రావాలయ్యా. అందుకు నన్ను ఏం చేయమంటావు, నేను ఎలాంటి తీర్మానం చేయమంటావు, ఎలాంటి మొక్కుబడి చేయమంటావు, నా జీవితాన్ని ఎలా కట్టుకోమంటావు అని మనం పరీక్షించుకోవాలి. మరలా చెప్తున్నా, భూమి చాలా చెడ్డది. ఈ లోకాధికారి ఇంకా డేంజర్. మనల్ని ఆకర్షిస్తాడు, మభ్య పెడతాడు, మోసం చేస్తాడు, మనల్ని బలవంత పెడతాడు, మన దారి తప్పిస్తాడు. నీకు తెలుసు దేవుడు ఉన్నాడని, పరలోక రాజ్యం వెళ్ళాలని, కానీ మరలా దేవుని నిర్లక్ష్యం చేసి లోకం వైపే వెళ్ళడానికి కారణం మీకు అర్థమవుతుందా? నీకు తెలుసు దేవుడికి లెక్క చెప్పాలని, అయినా నువ్వు 11 గంటలకు ఆరాధనకు వస్తున్నావు అంటే నీకు అర్థమవుతుందా? నీకు తెలుసు దేవుడు ఎదుట తీర్పు ఉంటుందని, అయినా నువ్వు ఏనాడు మోకరించి ప్రార్థన చేయలేదు, దేవుని వాక్యం చదవలేదు, ఆ వాక్యం నీ గుండెల్లో పెట్టుకోవట్లేదంటే నీకు అర్థమవుతుందా? ఎంత సింపుల్గా వాడు మనల్ని మాయ చేస్తున్నాడు చూస్తున్నావా? దేవుడు ఉన్నాడని తెలుసు, ఆరాధనకు వస్తావు, చందా వేస్తావు, ప్రార్థన చేస్తావు, కానీ బయటికి వెళ్ళగానే దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. సాటి సంఘం, సార్వత్రిక సంఘం, నాట్ ఓన్లీ మనం మాత్రమే కాదు, సంఘాలన్నిటిలో జరుగుతున్న విపత్తు ఇదే. తెలుసు, భయపడుతున్నారు, భక్తి చేస్తున్నారు, కానీ
ఎక్కడో డైవర్ట్ చేస్తున్నాడు. అది నువ్వు గుర్తుపట్టాలని ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి నేను పూనుకున్నాను, అంతే. ఆమేన్. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడే సాతాను దాడి చేస్తాడని నాకు తెలుసు. మీరు కావాలంటే రివిజన్ చేసుకోండి. లైవ్లో ఇప్పటికీ ఆ మాటలు నిలబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథ ధ్యానం చేస్తున్నాం. సాతాను గారు నా మీద దాడి చేస్తాడు, నన్ను చంపుతాడు కూడా అవసరమైతే అని చెప్పారు. చావు దెబ్బ తగిలి బతికి బయటపడ్డా. అదిక దేవుడు అనుమతి లేకుండా వచ్చిందా, వాడే చేశాడంటే భూమి మీద ఉన్నాం కనుక వాడి ప్రయోగాలు మామూలుగా ఉండవు. మనల్ని మనం తప్పించుకోగలిగినటువంటి భక్తి మన జీవితంలో ఉండాలి. అందుకు నేను పదే పదే చెప్తున్నా, వింటున్నారంటే మీ మీద కూడా దాడి ఉంటుంది. ఆ మాటల్ని రివిజన్ చేస్తున్నారంటే, తీర్మానం చేసుకుంటున్నారంటే మీ మీద కూడా ఉంటుంది. మీరు ఎదుర్కోవాలి యేసునామంలో. ఇంకా అమ్మయ్య ఇట్టయితే నా వల్ల కాదన్నయ్య అన్నావు అనుకో, ఎట్లుంటుందంటే మనమేమో కూలి చేసి నాలి చేసి రూపాయి కూడగట్టి పిల్లోడిని బాగా చదివించి రేపు పొద్దున వాడి ఎండకి వానకి ఈ పొలం పనులు ఈ మట్టిలో బతకూడదు, ఏదైనా శుభ్రంగా బతుకుతాడని బడికి పంపిస్తే ఆడికి రెండో ఎక్కం చదవటం రాక, అబ్బా ఇది నా వల్ల కాదు నాన్న నేను బడి మానుకుంటానంటే నీకు ఎట్లుంటుందో అట్లుంటుంది దేవుడికి కూడా. అర్థమైందా? స్పీడ్ అయిందా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు కష్టపడి వాడు చదువుకొని బాగుపడతాడని ఫీజు కట్టి బడికి పంపితే, ఈ చదువు నా వల్ల కావట్లేదు నేను ఆ పనికే వస్తానంటే నీకెంత బాధగా ఉంటుందో ఒక తల్లిగా ఒక తండ్రిగా, దేవుడికి కూడా అట్లాగే ఉంటుంది. అబ్బో ఈ భక్తి నా వల్ల కాలేదని నువ్వు అన్నావంటే. అందుకని ఏ కాడికి మనం పోరాడాల్సిందే, గెలవాల్సిందే, భక్తి చేయాల్సిందే, తప్పదో. వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు 40 రోజులు దీక్ష చేస్తున్నారు, మనం 4 సార్లు చేద్దాం. అర్థమైంది? అప్పుడు సంవత్సరం అయిపోద్ది. ప్రతి సంవత్సరం చేద్దాం, మన ఆయుష్కాలం ముగిసిపోద్ది. శాశ్వత కాలం అయితే కాదుగా, యుగాలు కాదుగా, ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. అందుకని దీక్ష చేపడదాం. ఈ దీక్షలో భాగమే ఈ మాటలు. చూడండి, మనం చదువుకునే మాటలో మొదట బయలుపరచబడింది. నేను చూడగా నాకు ఒక సూచన కనపడింది. ఏంట్రా సూచన అంటే, ఘట సర్పం, వాడికి 7 తలలు ఉన్నాయి, కొమ్ములున్నాయి, కిరీటాలు ఉన్నాయి, తోక, ఊడ్ చేస్తున్నాడు, ఈడ్ చేస్తున్నాడు, కుయుక్తితో నాశనం చేస్తున్నాడు. అది మొదటి సూచన. రెండోది, సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం, భయంకరమైన క్రూరత్వం కలిగిన మృగం బయటకు వచ్చాడు. వాడి స్వభావాలు మనం అక్కడ చూసాం ఎలాగున్నాయో. మూడవది, భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం. సముద్రం అంటే చెప్పాను, ఈ లోకమంతా సముద్రంతో పోల్చబడింది. సముద్రంలో నుంచి వస్తాడు అంటే రాజకీయ మకుటం, సముద్రం నుంచి వచ్చిన క్రూర మృగం. రాజకీయాల్లో నుంచి వస్తాడు. వాడు అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇండియా ప్రెసిడెంట్ అవ్వచ్చు, చైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఎవడో ఆ క్రూర మృగపు స్వభావాన్ని ధరించుకున్నవాడు ఏదో ఒక దేశ అధినేత బయటకు వచ్చి ఈ గవర్నమెంట్ ఫామ్ చేసి వాడే క్రూరత్వం కలిగి ప్రదర్శించడం మొదలు పెడతాడు. రెండవ క్రూర మృగం ఎవరంటే భూమిలో నుంచి వస్తాడు. భూమి అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికమైన సంఘం. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకని దాన్ని సంఘంతో పోలుస్తున్నానంటే, మనకి దైవజనుడైన పేతురు గారు ఒక మాట చెప్తారు. మీరు నా వైపు చూడండి. మీరు లోకానికి వేరై రక్షణ పొందండి. ఈ మాట గుర్తుంది కదా మీకు. మనం ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా 7 మెట్లలో మొదటిది మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మాభిషేకం, 4వది ఏంటి? వేరుబాటు జీవితం. అంటే మనం వేరవుతేనే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. వేరైతే రక్షణ. దేవుడు ఈ సృష్టి ప్రారంభంలో జలముల చేత భూమి నిండినప్పుడు భూమికి ఆజ్ఞాపిస్తాడు, భూమిని సపరేట్ చేస్తాడు. నీళ్ళల్లో నుంచి, నీటిలో నుంచి భూమిని ప్రత్యేకపరుస్తాడు. ఈరోజు సంఘం అంటే ప్రత్యేకమైంది. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటాయి. అందరిలాగా వాళ్ళు చేయరు. అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు కంటే వాడు సంఘం కాదు, దేవుని బిడ్డ కాదు, సైతాన్ బిడ్డ. మా పాస్టర్ గారు అంటాడు వాడు సైతాన్కా బేట అని. ఇక దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. మన విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అంతే. ఒకలాగా ఉన్నాయంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు. అన్ని జనుడే లెక్క. మునిగిన పాపి, మునగని పాపి, అంతే తేడా. పొడి పాపి, తడి పాపి, అంతే తేడా. వేరై ఉండాలి. అందుకే దేవుడు భూమిని వేరు చేశాడు, సంఘాన్ని వేరు చేశాడు. ఈరోజు యూనివర్సల్ చర్చ్ భూమిలో నుంచి ప్రత్యేకంగా ఉన్నారు. ఏ దేశంలో ఉన్నా వారి నియమం వేరుగా ఉంటుంది. క్రైస్తవుడు అంటే బాప్తిసం పొందుతాడు, క్రైస్తవరాలు అంటే మారు మనసు పొందుతుంది, క్రైస్తవరాలు అంటే పరిశుద్ధ జీవితాన్ని ప్రకటించుకుంటుంది. వారి వస్త్రధారణ నుంచి, వారి మాట దగ్గర నుంచి, వారి ప్రవర్తన దగ్గర నుంచి డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటంటే క్రైస్తవులు. ఇది వేరైనది.
ఈ వేరైనది భూమికి సాదృశ్యం. ఈ భూమిలో నుంచే క్రూర మృగం వస్తుందంట. అంటే వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? అదే అమ్మ, అర్థమవుతున్నారా? భూమి సంఘం అంటే ఇప్పుడు ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మంచి మాట చెప్పమంటావా? ఇందాక సముద్రం నుంచి వచ్చినోడు ఏ దేశ ప్రధానం అని చెప్పా. ఇప్పుడు సంఘంలో నుంచి వచ్చాడు ఏ సంఘ కాపురో ఏమో, లక్ష మందికి కాపరులు దిమ్మ తిరిగింది కదా. డిజిటల్ సేవ చేస్తున్నారు కదా, లక్షల మందికి కాపర్నని చెప్పుకుంటున్నారు కదా, ప్రవక్తనని అద్భుతాలు చేస్తున్నానని చెప్పుకుంటున్నారు కదా. ఈ దశలో ఉన్న వ్యక్తి రెండవ క్రూర మృగము అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకు తిట్టేది. మీరేమో మనకి ఎందుకు అన్నయ్య, మనం విమర్శించకూడదని. విమర్శ వేరు, గద్దింపు ఖండింపు వేరు. విమర్శించటం కాదు, ఖండించటం. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే అడుగులు వేస్తారో వారు ఈ క్రూర మృగానికి సహోదరులు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరిని లేపుతాడో తెలియదు. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల బోధలు, వింతైన చేష్టాలు ఈ మధ్యకాలంలో ఆ ఫేస్బుక్లో పంపిస్తున్నారు. ఒక పాస్టర్ గారు నాకు, ఒకడేమో కాలుతో దంతున్నాడు, ఒకడేమో చేత్తో కొడుతున్నాడు. బాబాలను మించిపోతున్నాయి ఈ గారడి విద్యలు. వాక్యం ఆధారం చేసుకొని వాక్యం ప్రకటించాల్సిన వారు ఇలాగా సంఘంలో నుంచే వస్తాడు, ఇశ్రాయేలీల్లో నుంచే వస్తాడు, యూదుల్లో నుంచే, క్రైస్తవుల్లో నుంచే వస్తాడు. రెండవాడు మొత్తం ముగ్గురయ్యారు. దేవునికి స్తోత్రం. గడ సర్పము, మొదటి క్రూర మృగము, రెండవ క్రూర మృగం. ఎందుకు ఈ ముగ్గురు అంటే, సైతాన్ గాడు అంటే ఏం లేదండి, యాజ్ ఇట్ ఈస్ దేవుడికి డూప్ అనమాట. వాడికి దేవుడి సింహాసనం రాలేదని, దేవుని సృష్టిలో వాడిని అధికారం చేయలేదని వాడికి పట్టిన దయ్యం, ఆ లూసిఫర్కి పట్టిన దురాత్మ సైతాన్గా మారి వాడే దేవుడిగా ప్రకటించుకున్నాడు. నేనే దేవుడిని చెప్పుకుంటున్నాడు. నా దగ్గర రండి, నన్ను మొక్కండి, నాకు ఆరాధన చేయండి, మీ అవసరతలు తీరుస్తాను, మీ అక్కర్లు తీరుస్తానని చెబుతున్నాడు. బ్రహ్మాండంగా తీరుస్తాడు కూడా. తీర్చకపోతే కోట్ల మంది కొండకి ఎందుకు వెళ్తున్నారు? తీర్చకపోతే రొట్టెల పండగకి ఎందుకు పోతున్నారు? తీర్చకపోతే ప్రభంజనం ఎందుకు అవుతుంది? ఇదంతా వాడు కూడా తీరుస్తాడు. ఎందుకు తీర్చడు? రాయి దగ్గరికి వచ్చి మొక్కినా తీరుస్తాడు, చెట్టు దగ్గరికి వచ్చి మొక్కినా తీరుస్తాడు, లేకపోతే కట్టినా తీరుస్తాడు, లేకపోతే ఇంకోటి చేసినా. ఇప్పుడు మనం వెళ్తున్నాం, అమ్మా పబ్బు నమ్మకం మా పిల్లలు పడతారు అని నువ్వు చెప్పావు అనుకో, ఆమె ఏమంటుంది తెలుసా? అమ్మకాడికి పోతే పుట్టారంటది. లేరా కదా? మరి వాడు కూడా చేశాడుగా, ఏంటంట నీ ప్రభులో గొప్ప అన్నప్పుడు నీ సమాధానం ఏముంటుంది? రోగంతో బాధపడుతున్నావు, అమ్మ దేవుడు నమ్ముకోమ్మా, దేవుడు గాయాల్లో స్వస్థత ఉందని వాక్యంలో ఉంది, స్వస్థపరుస్తాడు నమ్ముకోమ్మా అంటే ఆడేం చెప్తాడంటే, నేను పలానా చోటకి వెళ్ళి ముక్కుబడి చేసుకొని ఆయుత్తు కట్టుకొని లేకపోతే మునిగి లేచి వస్తే నాకు బాగా అయిపోయింది, నాకు తగ్గిపోయింది, దేవుడు గొప్పడని ఆడు చెప్తాడు. అలా స్వస్థపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చెప్పారు, నేను సువార్త చెప్తుంటే నాకు ఎదురైన ప్రశ్న అది. ఇంకా దరిద్రులై, దీనులై, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు కూరుకుపోయి ఉరేసుకొని చచ్చిపోవాలన్న దశలోకి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో చెప్తే తలనీలాలు నిలువుదోపిడి ఇచ్చేస్తే ఉన్నకాడికి చేసుకొని వస్తే ఆ తర్వాత నుంచి నా దశ మారిందని ఎక్కడికో పోతే నేను బాగుపడ్డానని చెప్పే సాక్ష్యాలు కొండేపులు నాకు ఎదురైనాయి. అన్ని జనులకు నేను సువార్త చెప్తే మీకు తెలియదు, నేను మౌనంగా ఇక్కడే ఉంటాను అనుకుంటారు. ఎప్పుడోసారి దొరికించుకొని పోయి చెప్పొస్తుంటా సీక్రెట్గా. అన్ని జనులు నాకు చెప్పారు ఈ మాట. ఇక వాడు ససేమిరా అంటున్నాడు, నాకు వద్దయ్యా, నేను చచ్చిపోవాలనుకున్నాను, పలానా చోటుకి వెళ్తే నేను బాగుపడ్డానయ్యా, నేను విననయ్యా అంటున్నాడు. ఇంకా ఏంటి నీ ప్రభులో గొప్ప? సైతాన్ గడి యాజ్ తీసుగా దేవుళ్ళలాగా చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికి ఇచ్చి చిటికే చెప్పాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే మొత్తం నీకే ఇస్తానన్నాడు. యేసు ప్రభుకి ఆఫర్ ఇచ్చాడు. వాడు మామూలుడు కాదు, సాతాన్ గాడు అంటే. దేవుడి తర్వాత దేవుడి రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు భూమి మీద. నేను మొన్నే చెప్పా, వాడిని తక్కువ అంచనా వేయొద్దు. ఈ గారడీ విద్యలు చూసి తిక్కలోలాగా పరిగెడుతున్నారు. నూనె డబ్బాలకి, కచ్చిపు గుడ్డలకి, అద్భుతాలని ఆఫర్లు పెట్టి. నిజంగా గొర్రెలు వాక్యం తెలీదు, లోతు తెలీదు, భక్తి తెలీదు, పరిగెత్తే పనిలోనే ఉన్నారు. దేనికి? వాడు మాయ చేస్తున్నాడు. వాడే వీడు. నేను ముందే చెప్పా, వాని ఆత్మ ఇప్పటికే భూమి మీద ఏలుబడి చేస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఈ ప్రజల్ని మాయ చేసి భ్రమపరుస్తున్నారు. ఈ త్రిత్వమైన ముగ్గురు, ఘటసర్పము, మొదటి క్రూర మృగము, రెండవ క్రూర మృగము. అయితే ఈ ఘటసర్పము పెద్ద,
వీడి అధికారం అంతా మొదటి క్రూర మృగానికి ఇచ్చాడు. అందుకని ఆ క్రూర మృగం ఏం చేసిందంటే, మొదటి క్రూర మృగము అంటే రాజకీయ మకుటం, ఈ ప్రపంచ దేశాలను వాడి చేతిలో పెట్టుకొని అన్నిటిని ఘటసర్పం మీదకి వేస్తున్నాడు. ఇదిగో ఆ ఘటసర్పమే మనకు దేవుడు, ఆ ఘటసర్పమే మనం బాగు చేసేవాడు, ఆ ఘటసర్పాన్ని ఆరాధించండి, ఆ ఘటసర్పాన్ని నెత్తిన పెట్టుకోండి, మనసులో నాటుకోండి అని ఘటసర్పాన్ని బోధిస్తుంటే, ఇప్పుడు వచ్చిన ఈ రెండవ క్రూర మృగమంట, అది ఆ క్రూర మృగము పైకి వచ్చుడు చూసింది, దానికి గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి. హలో, ఇక్కడ ఈ పోలిక చూడండి. గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి, గట్టిగా సప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా హలో ఏస్తున్నాములో. క్రూర మృగం అంటున్నాడు, గొర్రెపిల్ల అంటున్నాడు. గొర్రెపిల్లని చూస్తే ఎవడన్నా భయపడతాడా? కనీసం కుక్కను చూస్తే భయపడతాడు, కానీ గొర్రెపిల్లకి ఎవడన్నా భయపడతాడు? ఎవరన్నా భయపడరు? అసలు భయపడరు. కానీ క్రూర మృగం అంటున్నాడు, గొర్రెపిల్ల కొమ్ములు ఉన్నాయంట, గొర్రెపిల్ల పోలిక అంటున్నాడు. దాని స్వభావం అంతా డిఫరెంట్గా ఉంది. గొర్రెపిల్ల కొమ్ములు 2 ఉన్నాయి, గొర్రెపిల్లలాగా ఉంది అంటున్నాడు, మరలా అది ఘట సర్పంలాగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అంతేనా? ఇప్పుడు గొర్రెపిల్ల కొమ్ములు ఎందుకున్నాయి? 2. అసలు గొర్రెపిల్ల కొమ్ములు ఎందుకుంటాయి? పొట్టేలుకుంటాయి కొమ్ములు, గొర్రెపిల్లకు ఉండకూడదు. కానీ ఇది ఎవడయ్యా అంటే, తోడేలు గొర్రె చర్మము కప్పుకొని మందలోకి వస్తుందంట. యేసయ్య అంటారు, అబద్ధ ప్రవక్తలు, చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మం వేసుకొని అమ్మో ఒక ఇంటికి వచ్చే పాస్టర్ అంతా గొర్రె అనుకున్నావు, మీ ఊరికి వచ్చే పాస్టర్లందరూ గొర్రెలు అనుకున్నావు. గొర్రె చర్మం వేసుకున్నారు, లోపల తోడేలు, అది కూడా మామూలు తోడేలు కాదు, క్రూరమైన తోడేలు. గొర్రె చర్మం కప్పుకొని వచ్చాడంట. విచిత్రమైందంటే కొమ్ములు. మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, నిజాన్ని ఎవరు దాచలేరయ్యా అంటూ, ముళ్ళుని మూట కట్టి ఆపలేరయ్యా అనేది. భలే మర్మం ఇది. ముళ్ళుని గుడ్డలు వేసి మూట కడితే ముళ్ళేమో లోపల ఉంటాయి, భద్రంగా బయటికి రావా? వీడు గొర్రె చర్మం అయితే కప్పుకున్నాడు, కానీ కొమ్ములు బయటకు వచ్చినాయి. ఏంటి ఆ కొమ్ములు? ఒక కొమ్ము అబద్ధము ప్రకటన చేసే ప్రవచనం, అబద్ధ ప్రవచనం, అబద్ధ వాక్కు, దారి తెప్పించే ఉపదేశం, వ్యర్థమైన ఉపదేశం. 2వ కొమ్ము అద్భుతాలు సూచక్రియలు చేసే కొమ్ము. మా జాగ్రత్తగానండి. ఈ 2వ క్రూర మృగము తోడేలు చర్మం కప్పుకొని సంఘంలో నుంచే లేస్తుంది. మంచి దైవజనుడు, పెద్ద దైవజనుడు, కార్పొరేట్ దైవజనుడు, వేల మందికి దైవజనుడు, లక్షల మందికి దైవజనుడు. ఈ దైవజనుడు ప్రవచనాలు ప్రవచిస్తుంటాడు, ఉపదేశాలు వల్లిస్తుంటాడు, దేవుని వాక్యాన్నే బోధిస్తుంటాడు. కానీ ఆ వాక్యం నిన్ను దేవుని దగ్గరికి కాదు కానీ దయ్యం దగ్గరికి డైవర్ట్ చేస్తుంది. ఇంకొక వైపు అద్భుతాలు కూడా చేస్తాడు. యేసు నామములో లే అనగానే కుంటోళ్ళు లేతాడు. నువ్వేంది నేనేంది? మా తాత కూడా అబ్బా యేసు నామములో లేమట్లు ఇడు అపోస్తులు అనుకోమా? అనుకోమా? అంతెందుకు, ఈరోజు రాత్రి, నిన్న రాత్రి సైతాన్గా నా దగ్గరికి వచ్చి, జాన్సన్ బెదరో రోషంగా చెబుతున్నా కానీ నా సంగతి నీకు తెలియదు, మర్యాదగా నా మాటిని, ఇక నా మార్గంలోకి వచ్చావా బాగుంటుంది, నిన్ను గణపరుస్తా, గొప్ప చేస్తా, అంతకు మించి ఎక్కువ కనుక వాక్యం బోధించామంటే నేను చంపేస్తాను అన్నాడు అనుకో. నేను మొండోని అడ్డం తిరిగామనేది, నువ్వు చంపితే సంపూర్ణ మాత్రం వాక్యం వదిలేదే లేదంట. కొంచెం కాంప్రమైజ్ అయ్యాను అనుకో, ఎవరైతే ఏముందలేదు స్వామి, వాక్యమే కదా చెప్పేది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు, రేపు పొద్దున ఏసునామంలో లేయమని ఒక కుంటేమో నడిపించో, ఒక కళ్ళు కళ్ళు ఇచ్చేయి, లేకపోతే దీర్ఘకాలిక రోగంతో బాగుపడే వాళ్ళకి అద్భుతం చేయి అన్నాడు అనుకో, నేను చేసేస్తా. మీరు అందరూ అనుకుంటారు, వాయమ్మ జాన్సన్ బెదరు మంచి దైవజనుడు, అద్భుతం చేసి ఉంటాడు, చేస్తాడు, మామూలుడు కాదు, దేవుడితో ఉంటాడని మీరు ఏమవుతారు? ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు. మీలో ఒక్కరు కూడా విభేదించరు దీన్ని. ఇదేంది, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా, ఇది వాక్యానుసారంగానే అన్న చేశాడా లేదా అని మీరు విభేదించరు. వెంటనే మీరు ఫాలో అయిపోతారు. ఇంకా ఫాలో అవటం కాదు, ఇప్పటిదాకా ఎవరికి చెప్పని మీ నోరు 100 మందికి సువార్త చెప్పడం మొదలు పెడుతుంది. ఇంకా అర్థమైందా? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, అబద్ధానికి బలం ఎక్కువ, అసత్యానికి ప్రచారం ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. మీకు అర్థం అవ్వాలి. ప్రచారం చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు.
ఇప్పుడు ఈ క్రూర మృగము సంఘంలో నుంచే లేచి సంఘాన్ని డైవర్ట్ చేసి మార్గం తప్పించే బోధ చేస్తాడు. ఎట్ట చేస్తాడు అన్నయ్య? వాడి నోరంట ఘట సర్పము మాట్లాడిన చదవన్నమాట. అది ఘట సర్పం వలె మాటలాడెను. ఒకసారి మీ తలల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎట్లా మాట్లాడుతుందంట అది? మొన్న పాస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు, కొండేపు వస్తే ఎవరో మన బెదర్ అడిగాడు, అన్నా అసలు ఆదాము అవ్వని తోటలో ఉన్నప్పుడు ఈ పాము వెళ్ళి ఎట్ట మాట్లాడిందన్న అవ్వతోటి, ఏ భాష మాట్లాడింది, ఎట్ట మాట్లాడిందంటే ఆయన అన్నాడు, అమాయకుడు, ఏం చేస్తాం అని అరిచిందంట. బుస్ అని అరిచిందంట. అవ్వకు అర్థమైందంట. ఈ అమాయకుడు ఎట్ చేయాలరు బాబా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, సేవకుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంత వివరం చెప్తున్నాడు. ఘట సర్పం ఎలాగ మాట్లాడిందో దాని మాటలు తీయగా ఉంటాయి, దాని మాటలు మృదువుగా ఉంటాయి, దాని మాటలు అబ్బబ్బబ్బా చెవులకి అదేదో అంటారే ఇంపుగా ఇంకా ఆశీర్వాదకరంగా అనిపిస్తాయి. ఎంత వివరంగా ఎంత చక్కగా మాట్లాడి తెలుసా? హలో అవ్వా, ఎవరు? నేను ఘట సర్పాన్ని. ఓ హాయ్, నైస్ టు మీట్ యూ. ఈ పిచ్చిదానికి నేను ఆదామే కదా ఉండేది, మూడోవాడు దేవుడే కదా, ఇది ఎవరు, ఇది మధ్యలో వచ్చింది, సెన్స్ ఉండొద్దు, లేదు కొత్తగా పరిచయం అయింది కదా, కంగ్రాచులేషన్స్ అనమాట. సెకండ్ నుంచి వ్యవహారం పెట్టింది. మీరు చాలా బాగున్నారే. అవునండి, దేవుడు మమ్మల్ని చేశారు. నీకెందుకు వ్యవహారం, దేనితో పెడతావు, ఎందుకు పెడతావు, అది ఉండాలి కదా, ఉండదు. బాగున్నవే, చాలా బాగున్నాయి. ఇది నిజమా? ఇది అదే, మీరు ఈ పండు తింటే మీతో మాట్లాడుతున్న దేవుడి కంటే అందంగా తయారైపోతారంటగా. అవునా? చెప్పలేదా? మా దేవుడు చెప్పాడు, అది తినొద్దని చెప్పాడయ్యా. పిచ్చిదానా, అది తింటే నీతో మాట్లాడే దేవుడి కంటే ఎక్కువ మహిమలు నీకు వస్తాయి, అందుకు గామాలా తినొద్దన్నాడు. ఏమండి, అందుకేనేమో ఈ పండు తినొద్దు అన్నాడు, అన్ని తినమన్నాడు, ఇది ఒక్కడ తినొద్దు అన్నాడు, మేము దేవుడి కంటే పెద్దగా అయిపోతామనేమో అన్న ఆ మాటలు అవ్వ మనసులో బలంగా నాటాడు. ఎంత మృదువుగా మాట్లాడింటాడు వాడు. హూ హా అంటే అర్థమై సావది అవ్వకే. చాలా నైస్గా మాట్లాడుతున్నాడు. సైతన్ గారి మాటలే మధురంగా ఉంటాయి. అందుకే ఈ జనాలందరూ పడిపోయేది. టీ ఇచ్చి బిస్కెట్ ఇస్తే వేల రూపాయలు ఇస్తున్నారంటే ఈ రకంగా దేవుడు ఇస్తాడు. మీకు అర్థం కాల. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుదాం అనుకుంటా కానీ మెట్లు దిగి ఇడికి ఎక్కగానే పరిశుద్ధాత్మ వీడు ఆవరెత్తాడు. నీకు సంబంధం లేదురా, నేను మాట్లాడతాను, సైలెంట్గా ఉండి అంటాడు. మాట్లాడలేము ఆ మాటలు. దేవుడే తన సంఘంతో తన మదిలో ఉన్న మాటలే వినిపించును గాక. మృదువుగా మాట్లాడి నిన్ను డైవర్ట్ చేస్తాడు. ఏం కాదులేమ్మా, అందరు అట్లా చెప్తారు కానీ ఇది కూడా అదేలేమ్మా అనగానే నీకేమనిపిస్తుంది? ఆల్రెడీ నీకు ఒక అంతరంగంలో ఒక మనసు ఉంటుంది కదా, దాన్ని ఇక బలంగా స్థాపించుకొని అదే నిజం అనుకుంటాం. ఇలా నిన్ను మోసం చేస్తాడు. ఘట సర్పానికి ఉన్నటువంటి నోరు, పాము నాలుక ఎలాగుంటుంది చూసారు? ఎవరైనా చూసారా పాము నాలుకని? ఎవరైనా చూసారా? 2 నాలుకలు ఇట్లా విభజించి ఉంటుంది. నాలుక ఒకటే నాలుక, దాని చివరికి వచ్చేసరికి 2 వైపులు ఉంటుంది. ఇదొక నాలుక, ఇదొక నాలుక, 2 నాలుకల ధోరణి. అది ఏమైనా మాట్లాడగలదు, ఎలాగైనా మాట్లాడగలదు, డివైడ్ చేసి మాట్లాడగలదు, విభేదించి మాట్లాడగలదు. ఆ నాలుక స్వభావం ఆ క్రూర మృగానికి ఉందంట. సంఘంలో నుంచి, దేవుని పిల్లల్లో నుంచి వచ్చిన క్రూర మృగం ఏంటి? 2 కొమ్ములు ఏంటి? 2 కొమ్ములు అధికారం, దాని శక్తి, దాని సామర్థ్యం. ఒక కొమ్ము వాక్యము, ఒక కొమ్ము అద్భుతాలు చేసేది. ఏం వాక్యం బోధిస్తుంది? అబద్ధ వాక్యం, అసత్యం, అబద్ధ బోధ, దయ్యముల బోధ, దయ్యముల పాత్ర, దయ్యముల బల్ల, దయ్యముల ఉపదేశం, దయ్యాల బాప్తిస్మం, దయ్యాల ప్రార్థన, దయ్యాలకు సంబంధించిన అనుభవాలు సంఘానికి నేర్పిస్తుంది. అది అమావాస్య ప్రార్థన అబద్ధ క్రీస్తు, అభిషేక ప్రార్థన అబద్ధ క్రీస్తు. ఇంకోండి తైలాభిషేకాలకు ఇంకోండి చూద్దాం. అబద్ధ క్రీస్తేవాడు. అపోస్తులు ఎవరు అలాంటి కోటాలు పెట్టలా. ఉపవాస ప్రార్థనలు అబద్ధ క్రీస్తు. మరుగ్గా జరగాల్సినటువంటి కార్యాలు అవి. నువ్వు పెట్టావు కదన్నా, అది పబ్లిక్ కోట, అది కూడా వాళ్ళకి కాదు, మనకే. అది కూడా ఉపవాసమే. ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అది మనకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏ రోజైనా మిమ్మల్ని ఉపవాసం ఉన్నారని అడిగానా? అంతరంగంలో 4 గోడల మధ్య రహస్యంగా ఉండేది ఉపవాస ప్రార్థన. నీ తలుపులు వేసుకొని
తలస్నానం చేసి నీ తలుపులు వేసుకుని దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేయమంటే ఉపవాస ప్రార్థన అంటే అది. అంతేకాని ముఖమంతి ఆరంగా పెట్టుకొని ఏందమ్మా ఎట్టను అంటే ఉపవాసం ఒక్క పొద్దు నుంచి ఏమదిలా ఎస్ఎన్న గారు అన్నట్టు ఒక గ్లాసు ఏది గ్లాసా ఇది జగ్గు ఇది ఒక గ్లాస్ పాలు తాగాను అంతేనాక. నేను ఒకసారి 2012లో అనుకుంటా మదనపల్లి వెళ్ళా. అప్పుడు 3 రోజులు ప్రతి వారంలో 3 రోజులు ఉపవాసం ఉండటం అలవాటు. అయితే శుక్రవారం మదనపల్లి ఒక అన్యురాలు భయంకరమైన విగ్రహారాధికురాలు ఆ ఇంట్లో ఉండవలసి వచ్చింది. మా స్నేహితుడి వాళ్ళ సిస్టర్ గారు ఆవిడ ఆ ఇంట్లో ఉండవలసి వచ్చింది. అన్నయ్య భోజనం చేయ అన్నయ్య అంటే నేను అన్న అమ్మ నేను ఉపవాసాలు ఉన్నాను అమ్మ ఏం తిన్నానంటే సరే అన్నయ్య చెప్పి గబగబ దోశ వేసుకొని వచ్చింది. ఉపవాసం అని చెప్పినా కదండి. ఉపవాసం అంటే అన్నం తినరు దోశ తినచ్చుగా. మీరు ఎట్లాగే ఉంటారా? అవునన్నయ్య మేము ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాం. ఒక అట్టిపండు తింటాం, ఒక గ్లాస్ పాలు తాగుతాం, ఒక యాపిల్ పండు తింటాం. ఇంకేవడుందాం ఉపవాసం. ఈ రకంగా అయితే సంవత్సరం ఉండొచ్చు. అయితే ఇలాంటి దారి తెప్పించే బోధలు, దారి తెప్పించే మాటలు ఇంకా చాలా ఉన్నాయండి. మనుషుల్ని డైవర్ట్ చేసి మనుషుల్ని మభ్యపెట్టే ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఇక వస్త్ర విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, తిండి విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, లోక సంబంధమైన వాటి సినిమాలు టీవీలు సీరియల్ విషయంలో కాంప్రమైజ్ అవుతుంటారు, ఇంకా వెండి బంగారాల విషయంలో కాంప్రమైజ్ అవుతుంటారు. మాట్లాడే మాటలు కానివ్వండి, చూసే చూపులు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ముహూర్తాలు కానివ్వండి, సేవకులు కాంప్రమైజ్ అవుతుంటారు. వీడు అబద్ధ బోధకుడు. నువ్వు చేస్తే చెయ్యి, లేదా కనీసం సత్యమైన చెప్పు, అంతేగాని ఏం కాదులే అన్నమాట నువ్వు అనకూడదు. దైవజనుడు అనకూడదు ఆ మాట. అలా అన్నాడు అంటే అబద్ధ బోధకుడు. అద్భుతాలు చేస్తారు, అద్భుతాలు చెయ్యి. ఏనాడైనా యేసయ్య ఒక అద్భుతం చేసి ఏయ్ పెట్టండి రా, జూమ్ చేయండి రా పేతురు, జూమ్ చేయి అన్నాడా? మగిపెట్టి చెప్పు, యాడ్ నుంచి వచ్చావు, ఏ ఊరి నీది, ఏ పక్క మీ ఇల్లు అన్నాడా? ఇంకా ఆయన అద్భుతం చేసి అన్నాడు, ఎవరికి చెప్పమాకండి అన్నాడు. ఇది వాక్యానుసారమైన అద్భుత కార్యం. కానీ ఈరోజు జరిగే ప్రతి అద్భుతం బహిర్గతమే. దీన్ని బట్టి ఇది 2వ కొమ్ము. అర్థం చేసుకో. ఇంకా లోతుగా చెప్పడానికి నాకు సమయం లేదు, వివరించి చెప్పే ఉద్దేశం కూడా లేదు. అసలు ఈ కొమ్ముల దగ్గర 2 రోజులు చదువుదాం అనుకున్నా. చెప్పా కదా, ఇంకా రాకడ వచ్చేస్తుంది. ప్రభు చిత్తం అయితే ఇక తర్వాత చూసుకుందాం. తర్వాత వాడి నాలుక, అబద్ధపు నాలుక ఎట్లా ఉంటుందంటే, చాలామంది అనుకుంటున్న పొరపాటు, వీడు అబద్ధ ప్రవక్త. ఈ 2వ క్రూర మృగము అబద్ధ ప్రవక్త. వాడు చెప్పే ఎన్ని అబద్ధాలు. ప్రవక్త అంటే మనమేమనుకుంటామంటే, అమ్మ ఆయన ప్రవక్తమ్మా, ఆమె ప్రవక్తమ్మ అంటే కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టి అదిగో నీకు కనపడుతుంది, వస్తుంది, అవుతుంది అన్నమనుకో, మనకు ఆత్రం చెప్పమ్మా చెప్పమ్మా. ఆమె ఏదో ఒకటి చెబితే హాయిగా ఉంటుంది పానానికి. అది జరిగిందా జరగదా నీకు అనవసరం. ముందు నీకు ఆ సమయానికి నీకు తృప్తిగా ఉండాలంటే కళ్ళు మూసుకొని గబగబ చప్పట్లు కొట్టి ఏదైనా చెబితే నీకు ప్రాణం హాయిగా ఉంటుంది. అసలు ప్రవక్త అంటే అది కాదు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే, నీ అంతరంగంలో నీ గుండెల్లో కూడు కట్టుకున్న పాపం, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా క్రియలు కానీ ఉద్దేశాలు కానీ పాపము కానీ ఏదైనా నీ జీవితంలో ఉంటే ప్రవక్త వెంటనే పసిగట్టే, ఏయ్ నీ తమ్ముడు భార్యతో నీకేం పంట, పనికి మాలనాడా, వ్యభిచారి, ఆపా నీ పాపాన్ని ఆపే. అది ప్రవక్త అంటే. మనోళ్ళు ఏమనుకుంటారు సార్, ఇది ప్రవక్త అనుకో, ఇది అసలు ప్రవక్త సోది. ఇది సోది చెప్పేదే కదా. అమ్మా ఈ పక్క నుంచి వస్తుందమ్మా, వస్తుందా, ఎప్పుడైద్దమ్మా, ముందే ఉందమ్మా, అమ్మయ్యా ఎంత కావాలమ్మా, 1116 అమ్మా, సిలుకు సీర అమ్మా పెడతా. ఈ సోదిని ప్రవచనం అనుకుంటున్నారు. గద్దించి బుద్ధి చెప్పే వాక్యాన్నేమో ఏంది, ఖండింపేంది, ఈ ఎత్తి చెప్పేది ఏంది, ఈ పొడిచేది ఏంది. పేతురు ప్రసంగం చెప్తుంటే గుండెలు పొడిచిండంట అట్నే 3000 మందికి. ఎంతమందికి? 3 4 కాదు, మనకు 3కే పొడుచుకుంటుంది. అందరికి బాగానే ఉంటుంది, 3కి పొడుచుకుంటుంది ఎవరికో. ఆ 3 తర్వాత ఫోన్ చేస్తారు, అట్టెందుకన్నా చెప్పేది, వాక్యం చెప్ప, ఇదేనమ్మా వాక్యం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చి, నాకు కొంచెం సహాయం కావాలయ్యా, మేలు చేయవయ్యా. ఏంటి? రేపు యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో కలిసి యుద్ధం చేయ అంటే, సరే దేవుణ్ణి అడుగుదామయ్యా, మనం ఏం చేసినా దేవుడి దగ్గర ప్రార్థన చేసాక చేయాలి. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా మంచి అయినా చెడైనా దేవుణ్ణి అడుగుదాం, దేవుడు ఏమైనా సమాధానం ఇస్తే వెళ్ళిపోదాం అంటే, ఓ దాని ఏముందంటే 400 మంది సేవకులు పిలిపించాడు, ప్రవక్తలు.
400 ప్రవక్తలు, మొత్తం 400 మంది కళ్ళు మూసుకొని సపట్లు కొట్టి భజన. రాజా అసలు నువ్వు పోతుంటే నీ శత్రువు నీ కాళ్ళ కింద నలిగిపోతున్నాడు రాజా అన్నాడు ఒకడు. రాజా నీ శత్రువు తలకాయ నీ కాలికి చుట్టుకొని వస్తుంది రాజా అన్నాడు ఇంకొకడు. రాజా నీ శత్రువు జీవితం నీ భోజనపు బల్ల కింద నలిగిపోతుంది రాజా అన్నాడు ఇంకొకడు. ఇవన్నీ ఉన్న ఈ రాజు కన్నా అయ్యా వీళ్ళు కాదయ్యా దేవుడి సేవకుడు ఎవడం లేడా అన్నాడు. మరి వీళ్ళందరూ ఎవరు? భజనగాలని తెచ్చి వీళ్ళు ప్రవక్తలు అంటావేందయ్యా? వీడు నువ్వు ఏ పాట పాడితే ఆ పాట పాడితే ఒక్కడన్నా న్యాయం చదువుతున్నాడా? అందరూ నీకు భజన చేస్తున్నారయ్యా. ఇంకొకరు లేడా అంటే ఒకడున్నాడయ్యా, వాడిని ఏ రోజన్నా ఇంటికి పిలువు, నువ్వు బాప్తిజం తీసుకో, నువ్వు మానమత్స బంధు, నువ్వు ప్రార్థన చేసుకో, మందిరం కడుతున్నావు ఏదైనా చెయ్యి, లేదా సువార్త కోట పెట్టు, నువ్వు ఏదో ఒకటి దేవునికి సాక్షిగా బతుకు, ఇట్లాంటివే చదువుతాడయ్యా. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు గొప్ప అవుతావు, నువ్వు ఉద్యోగం మొత్తానికి వ్యాపారం అవుతావు, ఇట్లా చెప్పడయ్యేవాడు. అందుకే వాడిని దూరంగా పెట్టిన ఆడనే పిలిపోయాను. అసలు ఆడనే పిలిపోయాను. ఆయన వచ్చి ప్రవచనం మాట్లాడు. ఇప్పుడు ఆయన పిలవటానికి ఇంకొకటి వెళ్ళాడు. గబ మెట్లకి పైకి వచ్చి, అన్నా చేశానన్నా, రన్నా బయటికి రన్నా. ఏంది? అదే ఎమ్మెల్యే గారు పిలిచారన్నా, నువ్వు ప్రార్థన చేయాలంట. అన్నో మేమందరం ఏం చెప్పామంటే ఈ సంవత్సరం నువ్వే గెలుతావు అని చెప్పి, నువ్వు కూడా అదే చెప్పు. ఇప్పుడు ఆయన పిలిపించింది ఎందుకు? నేను గెలుస్తానా గెలవనా, నాకు జయం వస్తుందా రాదా, నా పరిస్థితి ఏందో దేవుని దగ్గర తెలుసుకుందామని. దేవుడు ఏం చెప్తే అది వినాలి. వీడు ముందే ఇదిగో మేమందరం ఎట్టే చెప్పామో నువ్వు కూడా చెప్పు. మళ్ళీ ఆయన మంచి ఉద్యోగం ఉన్నాడు, అసలే లేనిపోయింది ముందే చదువుతున్నాడు. కావాలంటే మీరు ఆ వాక్యం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనమేనా? అసలు మాస్టర్ గారు అయితే డైరెక్ట్గా కత్తులు తీసుకొని వచ్చిందట. కత్తులు తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి, రాజా ఇదిగో ఎంత కొడుతావు రాజా, నువ్వు చూపెత్తానంట. ఇనప గడియలు చేసుకొని వచ్చి నీ శత్రువుని ఇలాగ సంతరించాలని అయిపోయి అంత పని పెట్టుకున్నావా చూపిస్తున్నాడంట. రాజుగారికి ఆగి ఉంది. అది అంతే అంతే వేస్తున్నాను, మన దెబ్బకి అంతే అయిపోవాల్సిందే. సరే అసలు శిష్యులను తీసుకొని వస్తే ఆయన అంటాడు, రాజా నువ్వు ఆ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తే ఇజ్రాయేల్ ప్రజలు కాపరు లేని గొర్రెలైపోతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు సస్తవరా యుద్ధానికి పోతే దేవుడి చిత్తం కాదని చెప్పాడు. అంతే, నువ్వు చేసే పని దేవుడి చిత్తం కాదు, వదిలేయి అని చెప్పాడు. దానికి ఆయన భరించలేకపోయాడు. ఇక వెంటనే నేను యుద్ధానికి పోయి వస్తాను, యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చి
వీడి సంగతి తేలుస్తా, కట్టి లోపలేయండి, చెరసాల్లో పెట్టండి, వచ్చిన తర్వాత నేను చంపేస్తా వీడిని చెప్పి ఆయన్ని బంధించి చెరసాల్లో వేసి యుద్ధానికి వెళ్తాడు. దేవుడు చెప్పినట్టుగానే ఆడ సస్తాడు. ఎవడో గురి చూడకుండా ఒకడు నా బోటుడు ఒకడు ఉంటాడు ఆడ. వాడికి యుద్ధ విద్యలు రావు. అమ్ముల పొదిలో ఉంటే ఆ పొదిలో ఉన్నది వాడిని ఆ విల్లు తీసుకొని కళ్ళు మూసుకునేది పెట్టేది, గురి చూసి వేసేది, కళ్ళు మూసుకునేది వేసేది. ఎవరిని కొట్టాలో చూసి కొట్టడాడు, గురి చూడకుండానే కళ్ళు మూసుకుని వేస్తుంటాడు. దేవుని సంకల్పం, వీడు గురి చూడకుండా వదిలిన బాణం సరిగ్గా వచ్చి ఆ యపోదులో ఉన్న చిన్న రంధ్రంతో పోయి కుచ్చితే దెబ్బకు చేస్తాడు రాజు. చూసావా, దేవుని మాటకు విరోధంగా నువ్వు వెళ్ళకూడదు. ప్రవచనాల మీద, వాక్యానుసారము కాని వాగ్దానాల మీద నువ్వు ఆధారపడకూడదు. రేపు జనవరి వస్తుందా, పండగ తీసుకోనీకెందుకు, ఒక ఆయన సైకిల్లో పెడతాడు కార్డులు, గిర్రని తిప్పుతాడు. అన్న అబ్రవన్న ఒకటి తీసుకోండి, ఒకటి పీకోండి. అబ్బా నాకు ఎంత మంచి మాట వచ్చిందో, స్తోత్రం. మీ ఆవిడ ఒకటి తీసుకో, మీ అబ్బాయి ఒకటి తీసుకో. ఏంటి ఇవన్నీ? ఇంకొక ఆయన బైబిల్ ఇటు పెట్టి వాగ్దానాలు అన్నీ పెట్టి ఇక్కడ పెడతాడు. 100-50 అడక్కనొక్కి నాయాలు ఇయటం, ఒక వాగ్దానం తీసుకుని పోవటం, తలా ఒకటి తీసుకుని పోవటమే, తీసుకుని ఆనందపడటమే. అది ఏంటి, ఎందుకు, ఆ మాట వెనకాల సారాంశం, ఉద్దేశం, సందేశం ఏం తెలియదు. ఇక మమ్మల్ని పానం తెస్తుంటారు. అన్నయ్య మాకు ఈ వాగ్దానం వచ్చింది, ఏందో చెప్పవా, ఇచ్చినోడిని అడగ. మా పోయి నడిపింపు, ఒక నాయకత్వం, దేవుని చిత్తం అనేది ఉండదు. ఇవే ఈ అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు. కానీ సత్యమైన మాట ఏంటంటే, ఇర్మియాతో అంటాడు 5వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన ప్రజలను గురించి ఉద్దేశించి మాట్లాడతాడు ఒక మాట. ఏం చేసినా విలాప వాక్యాలు 2:14 కూడా తీయమ్మా. నువ్వు చదువన్నా. యెహోవా మార్గము 14 వచ్చిన చదువు. చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుకునే మాటలో దేవుడు అంటాడు, నీ నోటి వాక్యమే నా అగ్ని, పాపమైన, ఆటంకమైన, శత్రువైన వాణ్ణి కట్టెలుగా చేసి కాల్చిపడేస్తుంది. అగ్ని వంటి మాట ప్రవక్తల నోట, దేవుని బిడ్డల నోట, నికాసైన భక్తి గల వారి నోట అగ్ని వంటి మాట, దేవుని వాక్యమే ఉండాలి. ఏం చేసినా వాక్యం ఆధారం అవ్వాలి. వాక్యమే దేవుడు. మధ్యలో ఈ ప్రవచనం ఎందుకు పడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తున్నారు? ప్రవచనం ఏదైనా ఉంది అంటే అది సంఘ క్షేమాభివృద్ధి కొరకే. వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి మాట సోది మాట, వ్యర్థమైన మాట, దారి తెప్పించే మాట, అబద్ధ బోధ, అబద్ధ వచనం. అది గుర్తుపెట్టుకో. వ్యక్తిగతంగా నీ గురించి ఎవడైనా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడంటే వాడిలో దయ్యం ఉంది. గుర్తుపట్టు. నిన్ను గద్దించి సరి చేస్తున్నాడంటే అది ప్రవక్తల ఆత్మచేత నడిపించబడుతున్నాడని అర్థం. ఆమేన్. దేవుని వాక్యమే. నువ్వు ఏం చేసినా యెహోవా వాక్ను అగ్ని వంటిది కాదా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటే. కానీ ఈ తరం, ఈనాటి ఈ సమాజం ఏమైందంటే, ఇప్పటికే గడిచిన కాలంలో మీకు చదివిచ్చాను, అందుకే నేను ఆ రెఫరెన్స్ చెప్పట్లేదు. ఇప్పటికే వాడి ఆత్మ ఏలుతుంది భూమి మీద. వాడి ఆత్మ పనిచేస్తుంది ఇప్పటికే. వాడు ధైర్యంగా రేపు అఫీషియల్గా అనౌన్స్ చేయబడతాడు, కానీ ఇప్పటికే వాడి ఆత్మ పనిచేస్తుంది. విశ్వాసుల్లో, సంఘాల్లో, డినామినేషన్లో, మినిస్ట్రీల మీద వాడి ఆత్మ పనిచేస్తుంది. డైవర్ట్ చేస్తున్నారు. అందుకే సంఘంలో చేరి ప్రార్థనా పరులైన వారికి కూడా, సంఘంలో బాప్టిజం పొందినా కూడా ఇంకా ఎందుకు శాపం ఆగట్లేదు, దరిద్రం ఎందుకు పోవట్లేదు, రోగం ఎందుకు తగ్గట్లేదు, ఇంకా ఈ శాపంలోనే దేవుని బిడ్డలు అనబడుతున్న వారు కొట్టు మిట్టాడడానికి కారణం ఏమి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏ సేవకుడు మైకు తీసుకున్న అద్భుతాలు జరిగే రాత్రి, శాపం తొలగిపోయే రాత్రి, ఆశీర్వదించే రాత్రి అని బల్ల గుద్ది చెప్తున్నారే, ఏమైపోయింది ఆశీర్వాదం దేవుని పిల్లలకి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శాపం, ఈ దరిద్రత? ఎందుకని ప్రభు నమ్ముకొని ఇంకా దీవించబడలేకపోతున్నారు? కారణం ఏంటి అని మనం లేఖనంలో చూస్తే, పరమగీతాల 2వ గ్రంథం 14వ వచనంలో రాయబడిన మాట. మీరెవరు బైబిల్ తెరిచి చూడక్కర్లేదు, చూడండి. మీ ప్రవక్తలు
నిరర్థకమైన వ్యర్థమైన దర్శనములు చూస్తున్నారు. అబ్బో, ఏమండోయ్, సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. మీ ప్రవక్తలు, మీ సేవకులు, మీ పాస్టర్లు వ్యర్థమైన దర్శనాలు చూస్తున్నారు, పనికిమాలిన దర్శనాలు చూస్తున్నారు. నిరర్థకమయ్యాయి, ఉపయోగపడే కాదు, క్షేమాభివృద్ధి కలుగు చేసే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే కాదయి, పనికిరానివి, నిన్ను డైవర్ట్ చేసేవి నిరర్థకమైన దర్శనాలు చూసి అదుగో నీకు శాపం రాకుండా, అసమాధానం రాకుండా, దీర్ఘకాలిక రోగం రాకుండా, సాతానుగా నిన్ను పట్టుకోకుండా, నువ్వు నరకానికి వెళ్ళకుండా నిన్ను కాపాడేటువంటి బోధ వాళ్ళు నీకు చేయలేదంట, చేయలా. అందుకే చాలామంది దారి తప్పిపోతూ ఉన్నారు, దేవుని మర్చిపోతూ ఉన్నారు, ఏదేదో చూసి ఎటెటో పరిగెడుతున్నారు. ఈ రోజుకి 40 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నారు. ఒక్కసారైనా వాక్యం చదివింటే, ఆ మాట వారి గుండెల్లో ఉండింటే ఇంకా వ్యర్థమైన బోధలకు పోరుగా. ఎందుకు పోతున్నారు చూడండి. ఈరోజు ఇలాంటి ఉపదేశం చెప్తున్నా కదా, పక్కనే ఇంకొకడు గుడారం వేసి నూనె డబ్బా తీసుకొని సల్లే పనిలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా కనీసం మందైతే గట్టిగా చెప్పగలను ఒక 30% అయినా లేస్తుంది, మిగతా అయితే 70% లేస్తాయి. అర్థమైంది మీకు? నూనె డబ్బాకున్న పవర్ అది, నీళ్ళ డబ్బాకున్న పవర్ అది. వాడెవడో నీళ్లు చదివినాడు విజయవాడలో, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అన్ని. నీళ్ళు చల్లితే జైల్లో పెడితే అందరా అంటే అద్భుతాలు జరుగుతున్నాయి తెగబోతున్న జనాలు. ఏందిరా నీళ్ళు చల్లుతుంటే పడుతున్న డమ్మాలని. మొత్తానికి పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ నీళ్ళల్లో క్లోరోఫామ్ చల్లుతున్నాడంట. ఏంటిది క్లోరోఫామ్ అంటే ఏం తెలుసా? ఈ సినిమాల్లో ఖర్చు పెట్టకుండా పడిపోతారే, ఆ మత్తు ముందు నీళ్ళలో చల్లి ఏసు రక్త విజయం చల్లగానే అని పడిపోతాం. అబ్బా శక్తి రా, అద్భుతం రా, పడిపోతాను రా. కరెంటు పెట్టి ఇంకా చచ్చిపోతారు, దరిద్రం బాద్దే. ఏమ్మా, ఒకడేమో ఈ పురుగుల మందు కొట్టే మిషన్ పెట్టుకు కొడతానే ఉన్నాడు, పుస్సు అని జనాలు మొఖాలు పెట్టుకొని, అబ్బా కొట్టు అయినా నా మీద కొట్టయ్యా. ఇంటికాడ పోయి కొట్టుకోరాదా? మీ పిల్లోడికి ఇచ్చి కొడతా ఉంటే కొట్టించుకో, అంత బాగుంటే. పురుగుల మంది మిషన్ పెట్టుకొని డబ్బా పెట్టి కొడతానే ఉన్నాడు చర్చిలో. అది అభిషేకం అంట. ఏమొచ్చింది నీకు? ఇంటికి వెళ్ళగానే బలం వచ్చిందా? బీపీ తగ్గిందా? షుగర్ తగ్గిందా? థైరాయిడ్ తగ్గిందా? గ్యాస్ ట్రబుల్ తగ్గిందా? కొట్టుకుంటూ ఆ రకంగా ముఖానికి ఒకసారి చాలదని చీర కొంగేసి తుడుచుకొని మళ్ళీ ఆ పక్క పోయిన అమ్మగారు కొడుతుంటే, అయ్యగారు కొట్టిన చాలక మళ్ళీ అమ్మగారితో కూడా కొడుచుకుంది. ఇంకా రేపు పొద్దున్న వాడు రాయిసుగాడు వస్తాడు, ఆ పక్క నుంచి వాడు కొడుతుంటాడు. ఇంకా అంతేగా, తండ్రి బాటలో కుమారుడు నడుతాడుగా, వాడు ఒక పక్క కొడతాడు. కొట్టించుకునే పనిలోనే ఉండండి. ఇంక వాక్యం వద్దు, దేవుని రాజ్యం వద్దు, 4 ఆత్మలు సంపాదించుకొని దేవుని తెలుసుకొని పోద్దా. బెల్లం ఇంకెప్పుడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో పెరుగుతారు. వాడు మోసం, అబద్ధికుడాడు. నిరర్థకమైన ప్రవచనాలు చూసి మనల్ని మోసం చేస్తున్నారు. దేవుడితో పట్టించట్లా, దేవునికి దొరికించట్లా. నేను చెప్తున్నా, మీరు దేవునికి డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి యేసునామములో. అలా అవ్వాలి అంటే మధ్యవర్తి పెత్తనాలు ఉండకూడదు. మధ్యవర్తి ఒక్కడే, మన ప్రభు అయిన యేసయ్య. మళ్ళీ ఇంకొక లేడు, జస్ట్ అయ్యా దాన్ని ఏమంటారంటే కాపలా ఉంటారే, వాచ్మెన్. నేను ఒక వాచ్మెన్. మీరు ఆత్మీయంగా కరెక్ట్గా ఉన్నారా లేదా? అపవాది మీ ఆత్మీయతను దొంగిలిస్తున్నాడేమని ఆత్మ సంబంధమైన కాపలదారుని నేను. మీ కొరకు వేడుకునేవాడిని, మీ కొరకు బ్రతిమాలుకునేవాడిని, మీకు ఆలోచన చెప్పేవాడిని, మీకు పరలోక రాజ్యం మార్గాన్ని చూపించేవాడిని. అంతే. నాకు దేవుడికి మీకు సంబంధం లేదు. మీరు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. మధ్యలో నా పెత్తనం ఏమీ లేదు. మొత్తం మీరు దేవునికి కనెక్ట్ అవ్వాలి యేసునామములో. మీ ఆరాధన మీరు చేయాలి, మీ అర్పణ దేవుడికి మీరు మందిరంలో ఇచ్చుకోవాలి, మీ ప్రార్థన మీరు చేసుకోవాలి, మీ తీర్మానం మీరు చేసుకోవాలి, మీ ముక్కుబడి మీరు చేసుకోవాలి. మీరు దేవుడికి కనెక్ట్ అవ్వాలి. మీ ప్రార్థన మీరే చేసుకోవాలి. మీకోసం ఎవరు చేయరు. ఒకవేళ అలా చెప్తున్నాడంటే వాడు దొంగ బోధకుడు. ఎవరు చేయరు. చేస్తే గిస్తే నేను చేస్తాను మీకోసం, ఎందుకంటే నేను కాపరిని కాబట్టి. మీ క్షేమాన్ని గురించి కోరుకొని మీ ప్రార్థనకి
సపోర్ట్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు చూసారా, రోమాపత్రికలు చెప్తాడు, మీరు ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయవలనో మీరు ఎరుగను గనుక మీ పక్షమై చెప్పసక్యము కానీ మూలుగులతోనూ విజ్ఞాపనలతోనూ ఆత్మ తానే మీ పక్షముండి మూలుగుతాడని. అలాగా మీ తండ్రి, మీ ఆత్మీయ తండ్రిగా, మీ కాపరిగా, మీ నాయకుడిగా నేను మీ పక్షమై ప్రార్థన చేస్తాను తప్ప ఇక మీ పాపము కానీ మీ అపరాధములు కానీ నేను తెలియజేసి విడిచిపెట్టమని చెప్పేవాడిని తప్ప మిమ్మల్ని క్షమించడానికి, మీకు సంబంధించిన తీసేయడానికి డబ్బుతోటో అధికారంతోటో భూమి మీద ఎవరి వలన కాదు. నూనె డబ్బాలు చేయలేవు, నీళ్ళ డబ్బాలు చేయలేవు, అభిషేక ప్రార్థన చేయలేవు. అది మీ తీర్మానం చేస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవునితో కనెక్ట్ అవ్వండి. ఈ సంవత్సరాంతంలో మీరు చాలామందికి ఉన్న ఒక దాన్ని ఏమంటారంటే మిస్అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేసుకునేటువంటి ఒక తత్వం ఏంటంటే ఎవరికో కానుక పంపిస్తే వాళ్ళు నా గురించి ప్రార్థన చేస్తారని. సమస్య లేదు, చేయరు. నేను సేవకున్నమ్మా, కొన్ని వందల వేల మంది నాకు ఫోన్లు చేశారు ప్రార్థన చేయమని. నేను మర్చిపోతానేమో, నేను ఇంకా అతిశయించి వాడు క్రీస్తు యేసునందు అతిశయించాలని చెప్తున్నా. నేను మర్చిపోతానేమో, మాట ఇచ్చి తప్పితే దేవుడికి లెక్క చెప్పాలేమో అని ఫోన్ పెట్టేసిన మరుక్షణమే ప్రార్థన చేస్తా వాళ్ళ గురించి నేనైనా. కానీ ఎవ్వరూ చెయ్యరు. అంత టైం లేదు ఎవరికి. 24 గంటల టైము, ఎవరు బిజీ వాళ్ళకు ఉంది, చెయ్యరు. మీరు మోసపోవద్దు. దేవునితో కనెక్ట్ అవ్వండి. దేవునితో మీరు కనెక్ట్ అయ్యి దేవుని పట్టుకుందరుగాక. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఉన్న కాలం, వాడు బయలుపరచబడే కాలం, ఇంకా వాడి ఆత్మ ప్రభావం ఎక్కువ అవుతుంది. ఇంకా మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు, మిమ్మల్ని ఆత్మీయతలో వెనక్కి లాగుతాడు. కాంప్రమైజ్ అవుతారు, మీరు కాంప్రమైజ్ అవుతారు. ఎట్లా కాంప్రమైజ్ అవుతారంటే తర్వాత మాట చదువు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువు, 12వ వచనం చదువు. ఒక్క మాట మీ తలల పైకెత్తండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చదువుకుని మాట చూడండి. మొదటి క్రూర మృగము ఎదుట దాని చేష్టాలే ఇది చేస్తుంది. వాడేమో రాజకీయ మకుటం, అంటే రాజకీయాల్లో నుంచి వచ్చినవాడు. ఇందాక చెప్పాను కదా, అమెరికా ప్రైమ్ మినిస్టర్ అవచ్చు. మొన్న ఆ మధ్య అయితే తెగ వైరల్ అయింది, ట్రంప్ మేనల్లుడే క్రీస్తు విరోధి అని, వాడిని నిలబెడతారని తెగ వైరల్ అయింది. సరే, ఎవరన్నా కానీ తర్వాత కొద్ది రోజులు పుతిన్ అనుకున్నారు, రష్యా ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా, పుతినే క్రీస్తు విరోధని అనుకున్నారు. సరే, ఎవడో ఒకరు రావాల్సిన వాడు వస్తాడు. ఇంకా సాధారణ గడికి తిక్కరేగిందంటే నార్త్ కొరియా వాడిని తీసుకొచ్చి పెడతాడు. ఎవరు? కిమ్. ఇంకా మీ కట్టింగ్లు కూడా మారిపోతాయి. వాడిని తీసుకొచ్చి పెడతాడు. అయితే ఈ భూమిలో నుంచి వచ్చింది సంఘానికి సంబంధించిన సేవకుడు కదా, అబద్ధ బోధకుడు కదా, అబద్ధ ప్రవక్త కదా. వీడేం చేస్తున్నాడంటే వాణి క్రియలు చేస్తున్నాడంట. ఒక సేవకుడు అయ్యండి, సంఘానికి సంబంధించిన వాడు అయ్యండి, ప్రవక్త అయ్యండి, లోక సంబంధమైన వాణి క్రియలు చేస్తున్నాడంట. ఇంకా వాడికి నమస్కారం చేయమని, వాడి క్రియలు చేయమని సంఘాన్ని బలవంత పెడుతున్నాడంట. హలో, అర్థమవుతుందా మీకు ఈ మాట? అమ్మా, ఈ ఆత్మ సంఘంలో పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఆ మధ్య ఒక పాస్టర్ గారు కొట్టుకొని పెద్ద గొడవ అయిపోయి పంచాయతీ పెట్టాడు. పాస్టర్ గారు ఎవరితో? సంఘముతో. సంఘం 2 మొక్కలైంది, మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. 10 మంది పాస్టర్లు పెద్ద మనుషులు వెళ్ళారు. ఏంట్రా విషయం అంటే, టీడీపీకి ఓటేయమని, వైసీపీకి ఓటేయమని, పాస్టరు ఏదో ఒక పార్టీకి ఓటేయమని మధ్యలో ఉండి బలవంత పెట్టాడంట సంఘాన్ని. పలాని పార్టీకే మీరు ఓటేయాలి, లేకపోతే నేను ఒప్పుకోను అన్నాడంట. అసలు అది దానికి నీకేం సంబంధం? నువ్వు మాట్లాడాల్సింది వాక్యం, చెప్పాల్సింది పరిశుద్ధత, నడిపించాల్సింది దేవుని రాజ్యం. ఒక పార్టీకి సంబంధించిన అనుభవాలు సంఘానికి ఎందుకు బోధిస్తున్నావు? అది అనవసరమైన మాట కదా. పైగా బలవంత పెడుతున్నాడంట. ఇదిగో ఈ కరువు పని సూపర్వైజర్ ఎవరు? మా అల్లుడే, నీ పేరు తీసేపిస్తా. రేషన్ ఇచ్చేది ఎవరు? మా బామ్మడితే, నీ కార్డు చినిగిపోద్ది. ఇలాంటి బెదిరింపులు ఈ ఆత్మ పని చేస్తున్నా లేదా? పని చేయట్లా? ఇంకా చదువు, అమ్మాట చదువు, కంటిన్యూ చేయి.
చాలండి. అది ఆ క్రూర మృగానికి నమస్కారం చేయమని, దానికి తల వంచమని, క్రూర మృగమునే దేవుడిగా భావించమని బలవంతం చేస్తూ ఈ సంఘాల మధ్యలో, సమాజం మధ్యలో సూచక్రియలు చేస్తుందంట. ఇదిగో నా మాట వినకపోతే దేవుడి దగ్గర నుంచి అగ్నిని తీసుకొస్తా. వీళ్ళు అంటున్నారు, అయ్యా అది వాక్యానుసారం కాదయ్యా, యేసుప్రభువే దేవుడు, ఆయనకే నమస్కారం చేయాలి, ఇటు చేయకూడదయ్యా అంటే వాడంటాడు, యేసు నామముల అగ్ని దిగవచ్చును గాక. ఇప్పుడు ఆకాశంలోంచి అగ్ని వస్తుంది, ఏమనిపిస్తుంది వీళ్ళకి? వామ్మో, మనం వినకపోతే దేవుడి దగ్గర నుంచి నిప్పు తీసుకొస్తున్నాడు, ఇక మనం ఏమైపోతామో, ఈ గొప్ప ప్రవక్త ఈయన మాటలు వినాలని చెప్పి వాడికి లోబట్టం మొదలు పెడతాం, కాంప్రమైజ్ అయిపోతాం. పెద్ద పెద్ద భక్తులు కూడా సరెండర్ అయిపోతాడు. వాడు నిన్ను మాయ చేస్తాడు, మాయోపాయముల చేత, వాడి సూచక్రియల చేత నిన్ను డైవర్ట్ చేస్తాడు. డైవర్ట్ చేసి చేయటం మాత్రమే కాక వాణి భూనివాసులను మోసపుచ్చుటకు, మృగం ఎదుట సూచక్రియలు చేయుటకు వాడికి ఉంది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ అతము చేయనట్లును దానికి అధికారం ఇవ్వబడెను. చూడండి, ఆ క్రూర మృగం యొక్క ప్రతిమ అంటే బొమ్మ, ప్రతిమ అంటే బొమ్మ. ఆ బొమ్మకి మాట్లాడే శక్తి వస్తుందంట, ఆ బొమ్మకి అద్భుతాలు చేసే శక్తి వస్తుందంట. ఆ బొమ్మకి ఎవరైనా నమస్కారము చేయకపోతే దానికి ప్రతిగా వారి ప్రాణము తీయుటకు వాడిని బలవంత పెడతాడంట. ఇప్పుడు ఒకవేళ మనం ఇంతకుముందు విగ్రహారాధన చేసి ఉంటాం కాబట్టి ఓ బొమ్మ దగ్గరికి వెళ్ళి మన బాధలను చెప్పుకుంటే అది మాట్లాడదు కాబట్టి సరేలేని అమాయకంగా వెళ్ళిపోయి ఉంటాం. కానీ అదే విగ్రహం నువ్వు వెళ్ళి ఒక కోరిక కోరగానే అటు జరగదురా నాయన, ఇటు చేసుకో అనిందనుకో, TV9, NTV, మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, మొత్తం టీవీలన్నీ ఆడే ఉంటాయి. బొమ్మ మాట్లాడింది, గందరగోళం. ఇప్పుడు మనకు అది పెద్ద వింత ఏం కాదు. లాస్ట్ వీక్ మేము జరిగిపోయిన వారాల్లో మీకు కొన్ని విషయాలు చెప్పి, ఒక రోబో తయారవుతుంది. ఆ రోబో మాట్లాడదా? అది మనిషా బొమ్మే. ఆ బొమ్మకి మాట్లాడే శక్తి వస్తుంది. ఆ బొమ్మకి నమస్కారం చేయండి. నమస్కారము అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే వర్షిప్, ఆరాధన. బొమ్మకి ఆరాధన, బొమ్మకి పూజ, బొమ్మకి తల వంచాలి, బొమ్మను దేవుడు అనాలి, బొమ్మే దేవుడు అనుకోవాలి. మనసులో కూడా మనం వేరేది అనుకోవడానికి లేదండోయ్. హలో, ఇది వింటున్నారా? ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక ఫోన్ కనిపెట్టాడు. ఆ ఫోన్కు ఉన్నటువంటి టెక్నాలజీ ఆల్రెడీ అన్ని ఫోన్లకు వచ్చింది. ఇప్పుడు మీరు ఫోన్లో వాట్సాప్లోకి వెళ్ళి హలో గుడ్ మార్నింగ్ అని కొట్టాలి. HE అని కొట్టగానే పక్కనే హలో అని వస్తుందా రాదా? గుడ్ మార్నింగ్ అని కొట్టేటప్పుడు MOR అని కొట్టగానే NING అని వస్తుందా రాదా? నువ్వు గుడ్ మార్నింగ్ అని కొడతావు, దానికి ఎక్కడ తెలిసింది? వాడే సైతాను. నీకు ఏ ఇమోజెస్ కావాలో వాడు ముందే రెడీ చేసి పెడతాడు, నువ్వేం పంపించాలనుకుంటా ముందే రెడీ చేసి పెడతాడు. ఇంకా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఏంటి తెలుసా? నీ మైండ్లో ఎలాంటి వీడియోస్ చూడాలని నువ్వు ఆశపడతావో ఆ వీడియోసే నీకు డిస్ప్లేలోకి వచ్చేస్తాయి. హలో, వినపడుతుందా? ఒక్కొక్కటి సెల్లు చూస్తే అన్ని తుపాకులతో కాల్చుకునే ఉంటాయి. ఎందరూ వీడు ఇట్లాంటి వీడియోలు చూస్తాడు. ఒక్కొక్కటి సెల్లు చూస్తే అన్నీ సగం గొడ్డలు ఉండే ఉంటాయి. వీడికి ఇది ఇష్టం, వాడికి అది ఇష్టం. ఇంకొకటి సెల్లోనేమో అన్ని ప్రవచనాలే, పేర్లు పెట్టి పిలిచే. ఇంకొకటి సెల్లో అద్భుతాలు, ఇంకొకటి సెల్లో వాక్యాలు, ఇంకొకటి సెల్లో సినిమాలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఎందుకు కనపడుతుంది? అన్ని సెల్లులు ఒకటే కదా. అది నీకు ఏది ఇంట్రెస్టో వాడు అదే బయలుపరుస్తాడు. దాంట్లో నీ ప్రమేయం ఏం లేదు, వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. ఇంకా రాబోయే టెక్నాలజీ ఏంటి? న్యూరోలింక్స్ అంటారు కదా. మనం చెప్పాను కదా, న్యూరోలింక్. ఇప్పుడు ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. న్యూరోలింక్ స్టార్ట్ అయిపోయింది. న్యూరోలింక్ అంటే ఏంటంటే నువ్వు మందిరంలోకి రాగానే, ఆలయంలోకి, ఏ ఆలయమైనా కానీ, ఇప్పుడు సర్వమత సమ్మేళనం అనేది స్టార్ట్ అయింది కదా, అన్ని మతాలు ఒకటే అని చెప్పాడు కదా. ఇప్పుడు మందిరం ఉంది, ఈ మందిరాన్ని కూడా గవర్నమెంట్ వాడు స్వాధీనం చేసుకుంటాడు. అర్థమవుతుందా? హలో, ఈ మందిరం కూడా ప్రభుత్వం వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అన్ని గుడులు, అన్ని మసీదులు, అన్ని చర్చీలు, అన్ని దేవాలయాలు,
అన్ని ప్రార్థనా స్థలాలు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. ప్రతి స్థలంలో ఒక ప్రతిమ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది. ఆలయంలోకి ఎవరొచ్చినా, ఒకవేళ ఒక హిందూ చర్చిలోకి వచ్చాడనుకో, ఈ ప్రతిమ వాడికి ఎలా కనపడుతుంది అంటే వాడి మైండ్లో ఒక తొండము, ఒక చెవులు, ఒక పట్టున్న రూపం కావాలనుకుందనుకో, ఈ ప్రతిమ వాడికి అలాగే కనపడుతుంది. ఒకవేళ వాడికి ఒక తోక, ఒక గద కనపడాలనుకుంటే ఆ ప్రతిమ వాడికి అలాగే కనపడుతుంది. లేకపోతే పాములు వేసుకొని ఉండాలి, అలాగే కనపడుతుంది. బాణాలు పట్టుకొని ఉండాలి, అలాగే కనపడుతుంది. కత్తులు గొడ్డలు పట్టుకొని ఉండాలి, అలాగే కనపడుతుంది. వాడి మైండ్లో, లేకపోతే యేసు ప్రభు ఇట్లా ఉంటాడు కదా, ఆ బొమ్మ కనపడాలనుకుంటే ఆ బొమ్మ అలాగే కనపడుతుంది. లేకపోతే అల్లా బొమ్మ కనపడాలంటే అల్లా బొమ్మే కనపడుతుంది. ఆ ప్రతిమ నీ మైండ్లో ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నావో, ప్రజెంట్ చేయాలనుకుంటున్నావో, ఆ ప్రతిమ నీ మైండ్ని ఆల్రెడీ వాడు సింక్ చేసుకుంటాడు. కాబట్టి ఆ ప్రతిమకు నువ్వు నమస్కారం చేయాలి. కాబట్టి ఆ ప్రతిమ నీకు కావాల్సిందని చూపిస్తుంది. అల్టిమేట్గా నువ్వు ఆ ప్రతిమ ఎదుట నమస్కారం చేయాలి, ఆ బొమ్మకు దండం పెట్టాలి. ఇంకంతే. నేను పెట్టనండి, యేసుప్రభు దేవుడు అండి, నేను ఒప్పుకోనండి, ఈడ్చి ముక్కలు చేస్తాడు. నువ్వు రాలేవు, కాళ్ళు చేతులు లేవు, మనసాన ఉన్నావు, పోన్లే దేవుడి స్తోత్రం, నేను ఆడికి పోయే పని లేదు, తప్పించుకున్నా. లేదు. ఈ వెబ్ క్యామ్ అనేది ఉంది కదా, ల్యాప్టాప్లకి ముందుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే టీవీలకు కూడా ఉంటుంది కెమెరా ముందు. గమనించారా ఎవరైనా? టీవీలకు కూడా ముందు కెమెరా ఉంటుంది. ఎందుకుంటే తెలుసా? ఆ కెమెరా వాడి పాలన కోసం ఇది ముందు అడుగు ఇది. రేపు ఇంట్లో కుటుంబ సమేతంగా రైట్ టైంకి టీవీ ఎదురుకు రావాలి. ఆ టీవీలో వాడి ప్రతిమ వస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల వంచి నమస్కారం చేయాలి ఆ ప్రతిమకి. ఎవడైనా మొండోడు నేను రాను, నాకు ఏసీబీ అంటే ఇష్టం లేదు, ఇప్పుడైతే అంటాడు, వాడి మాటలు చెల్లుతాయి. అప్పుడు కుదరదు. నిమిషాల వ్యవధిలో ఆ ఇంటికి పోలీసులు వచ్చేస్తారు, విత్ లొకేషన్ పంపించేస్తుంది. అది నిన్న నా కారు యాక్సిడెంట్ అయితే, నా కారు ఏమో ఒక అన్న పేరు మీద ఉంది, నేనేమో యాక్సిడెంట్ చేసుకున్నా. నన్ను అడిగారు, నీ కారు నీది కాదు కదా. సరే నాది కాదు, మా అన్నది, నేను తీసుకెళ్ళానని చెప్పా. అంటే మీ అన్న నీతో ఉన్నాడా? లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆడో ఉన్నాడు, ఒంగోలులోనో విజయవాడలో ఉన్నాడు. అంటే ఆడు నమ్మాలి కదా, ఆడికి ప్రూఫ్ కావాలి కదా. ఎట్ట ఒప్పించాలి? మా ఇద్దరు సెల్ ఫోన్ తీసుకొని మా ఇద్దరు సెల్ ఫోన్ లొకేషన్ ఆన్ చేస్తే నేనేమో చెన్నైలో ఉన్నట్టు, ఆయనేమో విజయవాడలో ఉన్నట్టు చూపించింది. అర్థమైందా? విత్ లొకేషన్. నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కడ అప్లోడ్ చేసావో చెప్తుంది, ఒక ఫోటో తీస్తే ఎక్కడ తీసావో చెప్తుంది. చెప్పట్లేదా? ఫోటోలు చెప్పట్లేదా? కనపడట్లేదా? ఏ ఫోన్తో ఫోటో తీసావో కూడా చెప్తుంది ఫోటోలో. ఇట్లా ఈ టెక్నాలజీ అంతా వాడి కొరకే, రేపు వాడి పాలన కొరకే. వచ్చేస్తాడు, మొదటిసారి నీ కాలో చెయ్యో తీసేస్తారు, రెండోసారి నీ తలకాయ తీసేస్తారు, మూడోసారి నేను అసలు జీవితం భూమి మీద లేకుండా చేస్తారు. వాడి పాలన భయంకరంగా ఉంటుంది. ప్రతిమకు నువ్వు దండం పెట్టాల్సిందే. నేను షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చదివాను, నేను నిలబడతాను. అంతెందుకు నాయన, మొదటి పునరుద్ధానం ఎత్తబడితే పాదుగా. అర్థమైందా? నా షడ్రక్ మేషక్ ఇవన్నీ వద్దు. ఏలియాలాగా పౌరుషం గలవాడిని, అబేద్నెగోలాగా నిలబడతాను, ఇది వద్దు. ఇప్పుడే ఆ పాలనలో నువ్వు ఉండకుండా ఇప్పుడే, ఈలోపు చచ్చిపోయినా మరలా తీసుకొస్తాడు. చెప్తున్నా కదా, సమాధులు తెరవబడతాయి, జగదుత్పత్తి మొదలుకొని మృతులైన వారు అందరూ వాడి పరిపాలనలోకి వచ్చేస్తారు. ఆ ప్రతిమకు దండం పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే కంటిన్యూ. ఒక్క మాట చదువు, నేను ముగిస్తాను. చదువమ్మా. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనా నొసటి మీదనైనా ముద్ర వేయించుకున్నట్లు. ఆ ముద్ర అంటే ఆ మృగము పేరైనా దాని పేరిట సంఖ్య అయినా గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు అది 666 అన్నా అయిపోయింది. ఆఖరి రాగంలోకి వచ్చాం. హల్లెలూయా. వాడు ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్తాడు, అంతటితో వదలడు. ఇంకా చూడు, ఇప్పుడు సంఘంలో కదా చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, ధనికులు, పేదలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఈ భేదం లేకుండా అందరం ఒకేలాగా ఎలాగున్నామో రేపు వాడు కూడా ఇదే చేస్తాడు. ఏమని చేస్తాడంట? కొద్దివారేమి గొప్పవారేమి, స్వతంత్రులేమి దాసులేమి అందరూ ఆ ముద్రను వేయించుకోవాలంట.
ధనికులు కానీ దరిద్రులు కానీ అందరూ ఆ ముద్ర వేయించుకోవాలంట. ఎందుకయ్యా ఆ ముద్ర అంటే క్రయ విక్రయములు చేయడానికి. అర్థమవుతుందా? క్రయ విక్రయములు, నువ్వు ఏం కొనాలన్నా ఆ ముద్ర కావాలి. నొసటి మీద కానీ కుడి చేతి మణికట్టు మీద కానీ వేస్తారంట. అది ఎందుకు ఆ ముద్ర? అది సంఖ్య. ఇప్పుడు ఇప్పటి వరకు గడిచిన కాలంలో, ఇంతకుముందు అయితే నాకు బాగా గుర్తుంది, ఒక 20 సంవత్సరాల కిందట నేను బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడు, ఎవరో అబ్బాయి నువ్వు అన్నాడు. నేను పలానా, మీ తాత పేరు చెప్పు, మీ జయనాని పేరు చెప్పు, ఇంటి పేరు చెప్పు, ఇవన్నీ అడిగాడు. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళాను అనుకో, నీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పు అంటాడు, నీ ఆధార్ కార్డ్ నెంబర్. మా తాత పేరు చెబుతారంటే మీ తాత లేదు, మీ జయజన లేదు, ముందు నీ నెంబర్ చెప్పు అంటాడు. అవునా కదా? బట్టల షాప్కి వెళ్ళామనుకో, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇంకో చోటుకి వెళ్ళామనుకో, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పు. రాబోయే రోజుల్లో, ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా రాబోయే రోజుల్లో పేర్లతో పని లేదు, ఇంకా కులం ఉండదు, గోత్రం ఉండదు, ఇవన్నీ ఇంకా దెబ్బలు నోకటమే. వెనకాల ఉన్న తోకలన్నీ కత్తిరించుకోవటమే. వాడు కత్తిరిస్తాడు, నువ్వు కత్తిరించుకోపోయినా కూడా. ఆడికి అన్నిటితో పాటు నువ్వు కొద్దివాడివైనా గొప్పవాడివైనా, దరిద్రుడివైనా శ్రీమంతుడివైనా, బ్రాహ్మణుడివైనా చండాలుడివైనా, వాడికి కావాల్సింది ముద్ర, నెంబర్ ఉందా లేదా. పెట్రోల్ కొట్టో, నేను పలానా మునుసూపుని పెద్దవాడిని, నెంబర్ ఉందా లేదా చూపి. 666 666 నెంబర్ ఉందా లేదా. ఈ నెంబర్ చూడండి, ఇప్పటికే అన్ని అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా ఈ నెంబర్ వచ్చేస్తూ ఉంది, అన్నిటికి వచ్చేస్తుంది. యూరప్ దేశంలో, నేను చెప్పా కదా, యూరప్లో నుంచే వాడి పాలన మొదలవుతుందని. యూరప్ దేశంలో కుక్కలకి, వృద్ధులకి, యవనస్తులకి ఈ నెంబర్ వేసేస్తున్నారు. అదొక ఫ్యాషన్. వాడు ఎంత సింపుల్గా డైవర్ట్ చేస్తున్నాడంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అది, నెంబర్ వేయించుకోవటం. నొసటి మీద, చేతి మీద ముద్రతో పాటు RFID చిప్. ఎంతమందికి ఐడియా ఉంది ఇది? RFID చిప్ అది బియ్యం గింజంత ఉంటుంది. దాని లోపల ఒక చిన్న విష పదార్థం లాంటి ద్రవం ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తారు, లేదా ఈ తోలు కొంచెం కట్ చేసి లోపలికి వేస్తారు, బియ్యం గింజంతా ఇరికిస్తారు దాంట్లో. ఇప్పుడు అది ఇంకా జీవితకాలం మనిషిలో ఉండిపోద్ది. మన బాడీలో ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, మనకి ఎక్కడ పట్టుకుంటారు కదా, ఇక్కడ పెట్టి చూస్తాం జ్వరం వచ్చిందంటే. ఎందుకని? మన బాడీలో ఉన్న హీటు ఇక్కడ ప్రజెన్స్ అవుతుంది. లేదా చేయి పట్టుకుంటాం. ఒకటి నాడి కానీ జ్వరం కానీ తెలిసే స్థలాలు ఇవి, అంటే బాడీలో ఉన్న వేడి బయటకు వచ్చే స్థలాలు. ఈ చిప్ ఎందుకని ఇక్కడే వేస్తారంటే అది రెన్యువల్ అవుతూ ఉండాలి, బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉండాలి. మన బాడీలో వేడి పుట్టే స్థలం ఇదే కనుక, ఇక్కడ కనుక దాన్ని అక్కడ వేసేసి, ఇక దానికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే పని లేదు, ఇంకేం లేదు, మొత్తం దాంట్లోనే ఉంటాయి. ఇక నీకు ఆధార్ కార్డుతో పని లేదు, పాన్ కార్డుతో పని లేదు, రేషన్ కార్డుతో పని లేదు, డ్రైవింగ్ లైసెన్స్తో పని లేదు, బ్యాంక్ అకౌంట్తో పని లేదు, ATM కార్డుతో పని లేదు, ఇంకా పాస్పోర్ట్తో కూడా పని లేదు. నేను బ్యాంకుకి వెళ్ళి ఎన్ని రోజులైందో, ATM సెంటర్కి వెళ్ళి ఇంకెన్ని రోజులైందో. నేను ఒకరోజు అర్జెంటుగా డబ్బులు అవసరమైనవి, చేతిలో డబ్బులు లేవు, ఫోన్పే పని చేయట్లేదు, ATM కార్డు లేదు, నాకు డబ్బులు కావాలి. నేను తపన పడుతున్నా, అయ్యో ఒక 500 వస్తే బాగుండే, ఎవరిని ఇస్తే బాగుండే. పక్కన ఏందన్నా డబ్బులు లేవా? లేదన్నా. ఫోన్ ఉంది కదా అన్న, ఫోన్ ఉంటే డబ్బులు వస్తాయా? వస్తాయి అన్న. ఎట్లా? ATM దగ్గరికి వెళ్ళి మీ నెంబర్ కొట్టి డబ్బులు కొడితే ఒక OTP మీ ఫోన్కి వస్తుంది, ఆ OTP కొడితే డబ్బులు వచ్చేస్తాయి. ATM కార్డు లేకుండా, ఫోన్పే లేకుండా ATM నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఇంతకుముందు ATM లైన్లో నిలబడేవాళ్ళు, ఇప్పుడు అసలు ఎవరైనా వెళ్తున్నారు ATM కార్డులకి? మారుతుందా లేదా? మనం గ్రహించాలి, కాలం ఎందుకు ఇంత వేగంగా వెళ్ళిపోతుంది, ఈ రోజున పరిస్థితి రేపు ఎందుకు ఉండట్లేదు మనం గ్రహించాలి. అసలు ఇంక రేపు పొద్దున ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా ఉండవు, వేరొకటి వస్తాయి, వేరొకటి వస్తుంది, మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది. మన OTP తీసుకోవాల్సింది మన ఫోన్ నెంబర్ నుంచి కాదు, సాతాను గాడి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు వాడు ఆ ముద్ర వేస్తాడు. ఇక నీకు పెట్రోల్ కావాలా, ముద్ర చూపి, రేషన్ కావాలా, ముద్ర చూపి, నేను 10 బస్తాలు దాచి పెడతా, దర్జాగా వచ్చి వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు. బియ్యం కేజీ కూడా నీ ఇంట్లో ఉండనివ్వడు, కూరగాయలు కూడా ఉండనివ్వడు. కాలం అంత భయంకరమైన స్థితికి వస్తుంది. బస్సు ఎక్కితే ముద్ర కావాలి, రైలు ఎక్కితే ముద్ర కావాలి, క్రయ విక్రయములు చేయటానికి ముద్ర కావాలి. సమస్తం వాడి వశమై ఉంటుంది. ఇక నువ్వు బ్లాక్ మనీ అనడానికి అవకాశమే లేదు నీకు. ఇప్పుడు ఎవడన్నా దొంగ నోట్లు ముద్రించేవాడు యాడి, రేపు ఎల్లుండి 500 నోట్లు కూడా పోతాయి అమ్మా, ఎవరి నోట్లు తీసి పెట్టండి అమ్మా, హల్లెలూయా. 500 నోట్లు కూడా తీసేస్తారు, దాచిపెట్టడానికి ఏముండదు. 100 నోట్లు 200 నోట్లు పోతాయి, తీసేస్తాడు. బంగారం పనిచేయదు, ఈ భూమి మీద ఏది పనిచేయదు, ముద్ర ఒక్కటే, ముద్ర ఒక్కటే. ఆ ముద్ర వేసుకుంటే
స్ట్రైట్గా నరకానికి వెళ్ళిపోతారు. ఏం చేయాలన్నా ముద్ర ఉండాలి. ముద్ర ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. ముద్ర వేసుకోకపోతే ఆకలి, బాధ, మందు లేదు, మెడిసిన్ లేదు, తినడానికి తిండి లేదు, లోకంలో బతకడానికి వీలు లేదు. ఇంకా చెప్పే కదా, వాడు అవసరమైతే నా ఊహ మాత్రమే, నా ఊహే ఇంత ప్రమాదకరంగా ఉందంటే వాడి రియాలిటీ చాలా డేంజర్గా ఉంటుంది. ఈ ఆక్సిజన్ మొత్తం బంధించేసి నీటిని నిల్వ చేసి మనిషికి చుక్క నీళ్లు లేకుండా కూడా చేస్తాడు. భూమి మీద నీళ్ళు కూడా దొరకవు. 1 లీటర్ బాటిల్ ₹1,00,000 కూడా ఆశ్చర్యం లేదు. ఆ ₹1,00,000 పెట్టి కొనాలన్నా ముద్ర కావాలి. నీకు అసలు మానవునికి బ్రతకడానికి, స్వేచ్ఛగా ఉండడానికి కావాల్సినటువంటి సోర్స్ లేకుండా చేస్తాడు. మొత్తం వాడు గుప్పెట్లో పెడతాడు. ఇంత భయంకరమైన స్థితిలో ఎక్కడ నువ్వు భక్తి కాపాడేది? దేవుని కొరకు ఎక్కడ నిలబడతావు? నువ్వు జారిపోతావు. ఇంకా ఎంటబడి నెత్తినోరు కొట్టుకుని వేయించుకుంటావు. ఇప్పుడు వాళ్ళు క్యూలో వేయించుకుంటున్నారు. వరి దుంపదగ ఇది భలే కొందర, ఇది వేయించుకుంటే ఈ RFID చిప్ వేసుకుంటే ఇంకా అసలు ఇంకా అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర నిలబడి పాస్పోర్ట్ చూపించి స్టాంప్ వేయించుకొని ఈ బాధలను లేవు. ఇంకా ఆ RFID చిప్ ఉందంటే జస్ట్ అట్లా స్కాన్ చేయగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు కదా, ఆధార్ కార్డులో 10 అంకెల నెంబరు 12 అంకెల నెంబర్ ఉంది కదా. 12 అంకెలది 12 అంకెల నెంబర్ కాదు, దాని కింద 16 అంకెల నెంబర్ ఉంటుంది. మీరు ఎవరైనా గమనించారా? గమనించలేదు కదా. మనకి ఎందుకు వచ్చిన గొడవ? ఆ ఆధార్ కార్డు నెంబర్ కింద ఇంకొక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రాముఖ్యమైంది. మీరు గమనించండి, ఇంటి పోయినా చూసుకోండి. ఈ 16 అంకెల నెంబరే ఈ చిప్పు. అది ఇక ప్రపంచమంతా పబ్లిసిటీ అయిపోద్ది. తొందరలో ఎవరి నెంబర్ వాళ్ళకి పబ్లిక్ చేస్తారు. ఆ ముద్ర వేయించుకుంటే గుర్తుపట్టు, ఇంక అయిపోయింది కథ, వెళ్ళిపోయినట్టే. అయితే సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది అంతా ప్రారంభమవుతుంది. అప్పటిదాకా దేవుడు మనతో ఉంటాడు. మనకి ఈ బాధలన్నీ లేవు. యేసునామములో కోటి చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది జరగవలసి ఉంది. అయితే గుర్తించిన నీవు మొదటి పునరుద్ధానంలో ఎత్తబడ్డానికి తగిన మార్పు, తగిన జీవితం, తగిన ప్రార్థన, తగిన పరిశుద్ధత దేవుని సందులో పొందుకోవాలని నా ఆశ, దేవుని కోరిక. కాబట్టి ఎంత దినాల్లో మనల్ని మనం తీర్మానం చేసుకొని దేవుని కొరకు సాక్షిగా మనం సిద్ధపరుచుకుందాము కాక. కాబట్టి మాట్లాడే ప్రతిమలు ఇప్పటికే వచ్చాయి, బలవంత పెట్టే ప్రతిమలు ఇప్పటికే వచ్చాయి. రోబోలు, మనిషి పాపం అవసరం కోసం రోబోని తయారు చేసుకుంటే మనుషుల్ని చంపేసిన రోబోలు ఎన్ని ఉన్నాయో. అన్ని కోణాల్లో లోకం అష్టదిగ్బంధనం అయిపోయి మానవుడికి లివింగ్ సోర్స్ లేకుండా చేసే కాలం రాబోతుంది. కాబట్టి నువ్వు ఒకవేళ పొర్రపాటును చచ్చిపోయావు అనుకో, ఇంక నీకు మారు మనసు పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఇంక నువ్వు మరలా వచ్చేది క్రీస్తు పాలనలోనే. మరలా భూమి మీద నువ్వు ప్రత్యక్షమయ్యేది అంత్యక్రీస్తు పాలనలోనే. అంత్యక్రీస్తు పాలనలో ముద్రే ఉంటుంది. ముద్ర లేకుండా నీకు బతకలేవు. ఇంకా ఆ సమయంలో నువ్వు కాపాడుకోలేవు. ఇప్పుడు ఇంత చెప్తే నువ్వు భక్తి చేయలేకపోతున్నావు. కాబట్టి రేపు చచ్చిపోతే మన పరిస్థితి ఎలాగుంటుందో, మరలా ఇంకా మారు మనసు పొందడానికి లేదు. సంవత్సరాలు గతించిపోయినాయి. 2025 ఇంకొక ఆదివారం ఉంది. ఈ భయంకరమైన దుర్దినాలు కనపడతలేదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మరి ఇది అంత వాక్యమే నీకు అర్థమవుతుంది కదా. మరి ఇంక దేవుడు చెప్పింది చేయడానికి ఏమైంది? నీకు మారు మనసు పొందడానికి ఏమైంది? తగ్గించుకోవడానికి ఏమైంది? లోబడితే ఏమైందండి? ఏమవుద్ది? ఆయన మాటే కదా, ఆజ్ఞలే కదా పాటించమన్నాడు. ఈ ఉగ్రవాదుల్లాగా హతసాక్షులు అవ్వమని చెప్పలేదే. ఆ పరిస్థితి లేదే. మన కోసం ఎవరెవరో ప్రాణత్యాగాలు చేశారు మన ముందు. వాళ్ళు గొప్పోళ్ళు, రేపు పరలోకంలో మహిమలో ప్రజ్వరిల్లుతారు వాళ్ళు. మనం ఏం చేసాం దేవుడి కొరకు? మనకేం త్యాగాలు ఉన్నాయి అసలు? దేవుని కృపను ఎంజాయ్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇకనైనా మారు మనసు పొంది తీర్మానం చేసుకొని దేవుని కొరకు సాక్షులుగా బతుకుదాం. రాబోయే దినాల్లో ఒక ప్రత్యేకమైన భక్తి, ఒక ప్రత్యేకమైన తీర్మానంతో అనేక ఆత్మలు సంపాదించి ఈ కడవరి కాలంలో కొందరినైనా దేవుని ఎదుట నిలబెట్టేటట్లుగా మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదాము గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్యా, మీకు వందనాలయ్యా. మరొక పునరుద్ధానపు ఆరాధనలో అయ్యా మమ్మల్ని సమకూర్చి నిన్ను ఆరాధించే దివ్యమైన భాగ్యం మాకిచ్చి నీ రాజ్యాన్ని చేరడానికి ఈ లోకంలో అడ్డుపడుతున్న ప్రతి అబద్ధ బోధని, అబద్ధ ప్రవక్తని, దారి తప్పించే ఉపదేశాలను గుర్తించడానికి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మొదటి పునరుద్ధానములోనే కడబోర ధ్వని వినబడినప్పుడే గువ్వ వలె ఎగిరి మిమ్మల్ని చేరుకొని
మీ రాజ్యంలో మీతో కూడా మీ పిల్లలందరూ ఉందరుగాక. ఒక్కరినైనా విడిచిపెట్టద్దయ్యా. మీ కనికరం గొప్పదే. రాబో ఉపద్రవం భయంకరమైనది. అది మేము ఎరిగి ఉన్నాం ప్రభా. మా కొరకు మీరు చేసిన త్యాగం ఏది వ్యర్థం కాకుండా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కావాల్సిన నూతన తీర్మానాలు, నూతన మొక్కుబడులు మీ పిల్లలు మీ సన్నిధిలో కూర్చొని చేసి ఉన్నారు. వారి అంతరంగాలు మీరు చూసి ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి. రాబో సంవత్సరాలలోనైనా కృపాక్షేమాలతో, సంతోష సమాధానాలతో మీకు సాక్షులుగా బ్రతికి మీరు అక్కడ ఆలస్యమైతే మీ కొరకు ప్రభు అనేకుల మధ్యలో ఈ నామాన్ని ఎలుగెత్తి ప్రకటించే భాగ్యములో నిలిపి నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి ఈ వారమంతటికి కావాల్సిన కృపను, క్షేమమును మీ పిల్లలతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.